ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం మరొక పర్యాయము ప్రార్థనాపూర్వకంగా నెమ్మదిగా బిగ్గరగా చూద్దాం. ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 11 verse 9. Let us read prayerfully, slowly and loudly and clearly, please. ప్రసంగి 11:9 అందరం కలిసి. ప్రార్థన. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభునామానికి వందనములు, స్తోత్రములు. ఎడతెరపు లేకుండా వాక్యముతో మాట్లాడే దేవానికి స్తోత్రములు. నీ ప్రజలతో నీవు మాట్లాడము, నిలబడుచు నేను నిష్ప్రయోజనం ఒప్పుకొనుచు నీ ప్రియకుమార రక్తంతో శుద్ధీకరించి వారికి అవసరమైన మాటలు వారి యందు ఉంచండి. నా యందు ఉంచి మీరు వారితో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శిష్యునికి వినబుద్ధిని మీరు పుట్టించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చెదిరిపోయే తలంపుల నుంచి మమ్మల్ని దూరం చేయండి. ఈ యొక్క ఆవరణమునంతా మీ యొక్క సన్నిధి యొక్క ప్రభావం చేత నింపు చేయండి. తద్వారా మేమందరము కూడా నీ వాక్యంను శ్రద్ధభక్తులతో విన్నట్లు ఇక్కడి నుంచి ఏదైనా మేము నేర్చుకొని మా స్వస్థలాలకు వెళ్ళి మీ కొరకై జీవించినట్లు మాలో ప్రతి ఒక్కరికి మీరు విశేషమైన కృప అనుగ్రహించమని ప్రార్థనకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రిజాయిస్, సంతోషం అనే దానికి హృదయానికి సంబంధం ఉంది అనే సంగతి మనం చూస్తూ వచ్చాం. నీవు సంతోషంగా ఉండాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? ప్రిక్డ్ హార్ట్, పొడవబడిన దేవుని వాక్యం ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పినా కూడా నీ హృదయం ఏం చేయాలి? పొడవబడే హృదయంగా ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చదువు కడగబడే హృదయం, శుద్ధ హృదయంగా ఉండాలి. మూడవది ప్లీజ్డ్ హార్ట్, సంతోష హృదయంగా ఉండాలి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. నాట్ ద ఫెయిర్ అండ్ లవ్లీ, నాట్ ఎనీ ఆల్ కాస్మెటిక్స్. నీ మొహానికి తేట ఇవ్వవు. తేట ఇచ్చేది ఏంటో తెలుసా? హృదయం సంతోషంగా ఉంటే మొహం ఎలా ఉంటుంది? తేజస్సుతో నిండెను. వెన్ హార్ట్ ఈజ్ స్మైలింగ్, ఫేస్ షైన్స్. హార్ట్ స్మైల్స్, ఫేస్ షైన్స్. ఫేస్ షైన్ కావాలంటే మొట్టమొదటిగా ఏం కావాలా? హార్ట్ స్మైల్ కావాలా. ఈ స్మైలింగ్ ఇచ్చేదే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఎప్పుడైతే నీ హృదయం సంతోషంగా ఉంటుందో నీ మొహం డిఫాల్ట్గా వితౌట్ ఎనీ క్రీమ్స్ యువర్ ఫేస్ ఈజ్ షైనింగ్. మీకు డబుల్ షైనింగ్, మీకు సింగిల్ షైనింగ్. వాళ్ళకి అర్థమైంది ఎందుకో. సో మూడవది చూసాం. మూడవది పాండరింగ్ హార్ట్స్. మరియమ్మ చేసిన ఒకటి అద్భుతమైన సాక్ష్యం. నా కొడుకే కదా అనుకోలే. ప్రతి వాక్యాన్ని ఆమె చేసుకుంటే తలపోసుకుంటూ వచ్చింది. తలపోసుకోవడం నిన్న సొలొమోను చెప్తూ వచ్చాడు. మీకు గుర్తుందో లేదో? గుర్తుందో ఎవరికన్నా? ఏం చేయాలా? స్పీడ్గా చదివిన తర్వాత రోజంతా మీరు ఏం చేయాలి? దాన్ని పాండరింగ్, తలపోసుకుంటూ ఉండాలా. కొన్ని జంతువులు ఉన్నాయి స్పీడ్గా తినేస్తాయి. మళ్ళీ అదే తిన్న ఆహారాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి పళ్ళలో పెట్టి నములుతూ ఉంటాయి డేస్ లాంగ్. ఏంటి ఆ జంతువులు? మీ ఊర్లో చాలా ఉన్నాయి. ఎన్ని? ఎస్. మనం అలాగా తయారవ్వాలి. అంటే ఆవుల్లాగా కాదు. ఆవుల్లాంటి స్వభావం ఏంటంటే తిన్న ఆహారాన్ని తిరిగి బాగా నమలడం, తిరిగి నెమ్మరేసుకోవడం. కాబట్టి పాండరింగ్ హార్ట్, దేవుని వాక్యాన్ని నెమ్మరేసుకునే హృదయాలుగా మన హృదయాలు ఉండాలనేది దేవుని యొక్క ఆశా తలంపు. చివరిది ఆఖరిదిగా పర్ఫెక్ట్ హార్ట్, శుద్ధ హృదయాలుగా ఉండాలని దేవుని ఆశ. ఎప్పుడైతే ఈ ఐదంతలైనటువంటి హృదయం నాదవుతుందో అప్పుడు దేవుడిచ్చే రిజాయిస్. ప్రతి దానికి నేనేం చేస్తాను? REJOICE, లౌడ్ అండ్ క్లియర్. లౌడ్ అండ్ క్లియర్. వెరీ గుడ్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ యూత్. మీకు ప్రతిసారి గిచ్చాలనుకుంటా రాజమండ్రి వాళ్ళకి. అదేంటండి? యు ఆర్ యూత్, యు ఆర్ యూత్ అంటే మీరు యూత్ అనేది మీకు ప్రతిసారి చెప్పాలా మేము? లౌడ్ అండ్ క్లియర్. సో ఈ 5 రకాల హృదయం నీ హృదయంలో ఉంటే నీ హృదయం ఎలా ఉంటుంది? నో వే అగైన్. ఎస్. ఎప్పుడైనా రిజాయిస్ అన్నప్పుడు ఫేస్లో ఏం రావాలా? 1000 వోల్ట్ బల్బు వెలగాలి కదా. రిజాయిస్ అని చెప్తారేంటి? నౌ రిజాయిస్, రిజాయిస్. థర్డ్ టైం. ఎప్పుడు నువ్వు ఇలాగా రిజాయిస్ చేయగలవంటే ఎప్పుడైతే దేవుని వాక్యానికి నీ హృదయం
పొడవబడుతుందో, గుర్చబడుతుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా నీ హృదయం కడగబడుతుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా నీ హృదయం సంతోషపడుతుందో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ హృదయం తలపోసుకుంటూ ఉంటుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం జీవించాలనేది నీ హృదయం ఆశపడుతూ ఉంటుందో, అప్పుడు ఈ సంతోషం నీదే సోదరుడా, ఈ సంతోషం నీదే సోదరి, ఈ సంతోషాన్ని ఏ ఒక్కరు కూడా నీ నుంచి తీసివేయజాలరు. కాబట్టి ఇంకా నువ్వు యేసుప్రభు వారికి నీ హృదయం ఇవ్వకపోతే ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకునేలా నువ్వు రక్షించబడే దానవుగా వాడవుగా ఉంటావు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? టుమారో ఈజ్ నాట్ యువర్స్. రేపు నీది కాదు, నాది కాదు. రేపేం జరుగునో తెలియదు. రేపు నీకు మరణం రావచ్చేమో. అంటే మీరు అందరు మొహాలు అప్పుడే దొంగనే వెళ్ళిపోతున్నాయి. లైఫ్ ఈజ్ నీటి బుడగ లాంటిది. ప్రసంగ గ్రంథంలో ఉన్నాయి లైఫ్ గురించి అనేకమైన. నీటి బుడగ వంటిది, నీడ వంటిది నా లైఫ్. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించు. ఇక్కడే ధవళేశ్వరం దగ్గర ఏం కట్టారు? సార్ ఆర్తనక ఎవరు కాటన్ గారు దొరగారు కడుతున్న దినాలు అవి. అప్పుడు కూలీగా వచ్చాడు జగన్నాథం గారు. అప్పుడు ఆయన నోట్లోంచి ఒక అద్భుతమైన పాట వచ్చింది. దేవుని ప్రేమ ఇదిగో జనులారా. దేవుని ప్రేమను ఎప్పుడైనా ఎరుగుతూ వచ్చినావా? ఈ ప్రాంతం నుంచి ఆ పాట వచ్చింది. అనేక మంది వందల హృదయాలను కదిలించిన పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతమైన పాట పులిపాక జగన్నాథం గారు రాస్తూ వచ్చినారు. ఇఫ్ ఆమ్ ఐ రైట్? కరెక్టేనా? కరెక్టేనంటే ఎవరు చెప్పరే? కాదా? తెలీదు. సి దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజమండ్రి. థ్యాంక్ యూ. మీ దగ్గర వచ్చిన పాటే మీకు తెలీదు. ఎక్కడో వచ్చిన మాకు తెలుస్తుంది మీ పాట. యూ షుడ్ నో యువర్ హిస్టరీ. ఏం చేయాలి దానికి? అన్నీ చేతిలోనే ఉన్నాయి, మీ చేతిలోనే. ఏంటివది? గూగుల్ అమ్మని అడగండి, వెంటనే గూగుల్ అమ్మ నీకు చెప్పేస్తుంది ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది, లిరిక్స్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, మొత్తం డండ్. ఇప్పుడు గూగుల్ అమ్మ కాదు, గూగుల్ అమ్మ జవారా వెళ్ళిపోయింది. జంజీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అడగండి. దాంట్లో నుంచి ఎన్ని నీకు రకరకాల వెరైటీస్ ఇస్తుంది ఏఐ. నీకు ఏ విల్ ఫోర్ యూ లైక్ ఎనీథింగ్. ఇన్ఫర్మేషన్ నీ మీద అట్టే కుమ్మరిస్తుంది ఏఐ. ఎక్కడి నుంచి కుమ్మరిస్తుంది? వాట్ ఎవర్ ద డేటా ఫీడెడ్ ఇన్ ఆల్ ద వెబ్సైట్స్, ఇట్ పుల్స్ ద డేటా అండ్ పోర్స్ ద డేటా. దట్ ఈస్ వాట్ ఏఐ డూయింగ్ కదా. అయితే ఆల్మైటీ ఇంటర్ఫేస్, సర్వోన్నతుడైన దేవుడున్నాడు. ఈయన దగ్గరికి వస్తే నిత్యానందం వారి తలలపల్లి ఉండును. నీపైన ఎటర్నల్ జాయ్ ఆన్ దేర్ ఫేసెస్. నిత్య సంతోషం నీ హృదయంలో, నీ తల మీద, నీ హృదయాంతరంగంలో నాట్యం చేసేదిగా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాం? ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మకపోతే, ఈ హృదయంలోనికి రాకపోతే, ఇంకా ఇదంతా చెడ్డ హృదయంలోనే నువ్వు ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని ప్రేమ నీకు తీసుకుని రాబడుతుంది. ఉదయకాలం, మధ్యాహ్న కాలం వేళ యేసు ప్రభువుని ఇక్కడే ఇప్పుడే ఒప్పుకో. రేపు నీది కాదు. టుమారో ఈజ్ నాట్ యువర్స్. డు నాట్ పోస్ట్ పోన్ ద సాల్వేషన్. రక్షణను వాయిదా వేయొద్దు. రేపు అపాయం అని చెప్తున్నాం, అలా అని మిమ్మల్ని భయపెట్టట్లేదు. మీరేం భయపడడానికి కాదు, మాకు తెలుసు అది. కాకపోతే ద సీరియస్నెస్ ఆఫ్ దిస్, రేపేం జరుగుతుందో. ఎందుకంటే క్షణమాన భంగురమైన మన జీవితం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వారు క్షేమంగా మీ ఇంటికి వెళ్తారో లేదో తెలియదు. కాబట్టి రాబోయే ప్రమాదాన్ని చూసి రెండు చేతులు జోడించి సవినంగా మనం చేస్తున్నాం. సమయం ఉండగా దేవుడు నీతో మాట్లాడుతుండగా మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? యేసుప్రభు ఇప్పుడు కాదు, నా యవనమంతా అయిన తర్వాత యేసుప్రభు నా హృదయాన్ని ఇస్తాను. ఏం చేసుకోవడానికి? యవనమంతా అయిన తర్వాత నీ హృదయం దేవునికి ఏం చేసుకోవడానికి? యవన వయసులో నీ హృదయం దేవునికి కనిపిస్తే ఒక జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాంచిన వ్యక్తి నీలో నుంచి వస్తాడు. సుజానా వెస్లీ, జాన్ వెస్లీ గారి తల్లి, 19 మంది పిల్లలు. ఆమెకి 19 పిల్లల్ని ఎలా పెంచింది తల్లి? దైవజనరాలుగా పెంచుతూ వచ్చింది ఆమె. ఇంగ్లాండ్ దేశము రానంటూ వచ్చింది. జాన్ వెస్లీ వాళ్ళ బ్రదర్స్ వారి మోకాళ్ళ మీద నిలబడితే నాకు ఐ కెనాట్ షేక్, నేను కదిలిపోతాను. వారి ప్రార్థన అంత గొప్పది. అలాంటి ప్రార్థనా వీరులుగా చేయబడుతూ వచ్చినారు. ఇక్కడ నుంచి అలాంటి ప్రార్థనా వీరులు రావాలి, ఇక్కడ నుంచి అలాంటి ప్రార్థనా వీరురాలు తల్లులాలు రావాలి. అలా రావాలంటే మొట్టమొదటిగా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకుండా అలాంటి వాళ్ళు రాలేరు. దేవునికి ఇస్తే దేవుడు అద్భుతాలు నీలోంచి చేసేవాడుగా ఉన్నాడు. ఆఫ్టర్ 20 years వేర్ గాడ్ ఈజ్ ప్లేసింగ్ యూ ఐ డోంట్ నో. వేర్ గాడ్ ప్లేసింగ్ యూ ఐ డోంట్ నో. నేను ఇక్కడ ఉంటానని నేను 20 సంవత్సరాల క్రితం ఆలోచించిన కూడా లేదు. గ్రామం నుంచి వచ్చాను నేను, బట్ గాడ్ ప్లేస్డ్ ఇన్ హియర్. కాబట్టి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో గాడ్ ఓన్లీ నోస్. కాబట్టి ఈ యొక్క దేవుని దగ్గరికి నీ హృదయాన్ని ఇవ్వు.
హీ విల్ బ్యూటిఫుల్లీ మౌల్డ్ యువర్ హార్ట్ అండ్ మేక్ యూ అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఈ దేవుడు చేయాలని కోరుతున్నాడు నీ హృదయాన్ని. ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? టుమారో ఈజ్ నాట్ యువర్స్, టుడే ఈజ్ యువర్స్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలగా ఎలాగూ తప్పించుకొందువు. అంటే అర్థం ఏంటో తెలుసా? తప్పించుకోలేవు సుమా, జాగ్రత్త. దిస్ అ వార్నింగ్. ఇంత ఖచ్చితంగా మొహమాట లేకుండా ఎందుకు చెప్తున్నా తెలుసా? రక్షణ నీకు అవసరం. దాని కొరకై సృష్టికర్త సమస్తాన్ని చేశాడు. కేవలం నమ్ముకున్న పరలోక భాగ్యము మీ కబ్బును. కేవలం నమ్ముకున్న పులిపాక జగన్నాథ్ రోడ్డుపైకి వచ్చి వేడుకుంటూ వచ్చాడు ఈ యొక్క వీధుల్లోనే. కేవలం నమ్ముకుంటే యేసు ప్రభు వారిని పరలోక జీవం మీ కబ్బును. ఈ రాజ మహేంద్రవాదాన్ని స్వార్థం నిండింపజేస్తూ వచ్చాడు సంవత్సరాల క్రితం. అలాంటి ప్రేమ ప్రవాహం నుంచి పుట్టుకొచ్చిందే ఈ తరం. కేవలం నమ్ముకున్న పరలోక రాజ్యం మీ కబ్బును. ఆ పాటలో ఉన్నటువంటి మాట ఇదే. దేవుని ప్రేమ ఇదిగో జనులారా. దేవుని ప్రేమ నువ్వు చూస్తూ వచ్చినావు. ఇంతగా నీ కొరకై నీ హృదయాన్ని చెడిపోయి నీ హృదయాన్ని మార్చడానికి ఆయన ఇంతగా శ్రమపడ్డాడు. నీ హృదయం ఇవ్వడానికి నిన్ను ఆపుతుంది ఏంటి? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇంకా ఏది నిన్ను స్టంబ్లింగ్ బ్లాక్ ఏదుందో నాకు తెలియదు. అయితే దేవుని దగ్గరికి రా, ఏడుస్తూరా, ప్రభువా ఇప్పుడే నా హృదయాన్ని నీకు ఇస్తా. ఎప్పుడైతే ఆయన నీ హృదయంలోకి వస్తాడో దేర్ ఈజ్ అ చేంజ్, రాడికల్ చేంజ్, రెవల్యూషన్ చేంజ్, రిజాయిసింగ్ చేంజ్ ఈజ్ ఎ వర్డ్స్. ఈ సంతోషాన్ని నేను అనుభవిస్తూ వచ్చా. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత నా హృదయము వింతగా మారెను. మై హార్ట్ ఎంత వింతగా నా హృదయం వింతగా మారని మనం పాట పాడుతూ వస్తాం. ఎందుకు వింతగా మారింది? నాలో యేసు వచ్చినందున. యేసు ప్రభు వారు నీ జీవితంలోకి వస్తే నీ హృదయం వింతగా మారుతుంది. అందుకే కన్నడలో అద్భుతమైన పాట, సంతోషం ఉక్కే ఉక్కతేళ్. సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. ఎందుకు సంతోషం పొంగిందయ్యా? ఎందుకు సంతోషం పొంగి ప్రవహించిందయ్యా? నా హృదయంలోనికి యేసు వచ్చినందున. యేసు ప్రభు వారు నా హృదయంలోకి వస్తే సంతోషం పొంగి పొర్లి ప్రవహించేదిగా ఉంది. ఈ యొక్క సంతోషం నీకు కావాలనా? అయితే నేడే యేసు యొద్దకు రా. యేసు ప్రభు దగ్గరకు వస్తే యుగ యుగాలకు నిత్యానందం సంతోషం నీకు వస్తుంది. ఈ లోకంలో ఈ సంతోషాన్ని రీప్లేస్ చేసే ఏ సంతోషం కూడా ఈ లోకంలో లేదనేది నిర్ద్వందంగా నేను చెప్పగలను. దేవుడిచ్చే ఈ సంతోషం ముందు ఈ లోకం ఇచ్చే ఏ సంతోషం కూడా మ్యాచ్ కాదు, కనుచూపు మేరలో కూడా ఉండదు. ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుంది దేవుడిచ్చే సంతోషానికి, ఈ లోకంలో మానవుడిచ్చే సంతోషానికి. ఈ సంతోషం అనుభవించకుండా నీవు చనిపోకూడదని, ఈ సంతోషాన్ని అనుభవించకుండా నీవు చనిపోకూడదని దేవుడు నిన్ను ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుని వాక్యం వినిపిస్తున్నాడు. ఇంకా నీ కఠిన హృదయాన్ని నువ్వు కానీ చేసుకుంటే తప్పించుకోలేవు దేవుడి దగ్గర నుంచి. దెర్ ఇస్ ఎ 70 mm స్క్రీన్ పైన ఉంది అనుకుంటున్నావా? 70 mm కాదు, ఆ స్క్రీన్ మనకు అర్థం కాదు. అందుకే మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయానికి 58 రాగానే ఒరే వెర్రి మనుషుడు, అసలు దేవుడి గురించి అద్భుతంగా రాస్తూ వస్తాడు కొరింథీలో అపోస్తలుడైన పౌలు కొరింథీ వారికి. ఏమనుకుంటున్నావు రాబోయే రాజ్యం, ఏమనుకుంటున్నావు రాబోయే లోకం, ఏమనుకుంటున్నావు పరలోకం అంటే? అసమానమైన దేశం, అద్భుతమైన దేశం, బ్యూలా దేశం, నా దేశం. ఆ దేశానికి నువ్వు వెళ్ళాలంటే ఈ దేశంలో నా హృదయము దేవునికి ఇవ్వాలి. ఈ లోకంలో ఈ దేశంలో నా హృదయం యేసు ప్రభువుకి ఇవ్వకపోతే ఆ లోకానికి నాకు నో ఎంట్రీ. దీంట్లో ఏమి రికమెండేషన్స్ వర్తించవు. ఇట్స్ ఏ స్కానర్ ఎంబెడెడ్ లాక్. స్కానర్ ఎంబెడెడ్ లాక్ అంటే తెలుసా మీకు? ఇప్పుడు ఎయిర్పోర్ట్లో డీజీ యాత్ర అని వచ్చాయి. ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే మీరు ఇట్లా నా మొహం పెట్టారనుకోండి, నాకు డోర్ ఓపెన్ అయిపోద్ది. మీరు వచ్చి మొహం పెడితే డోర్ మూసుకొనే ఉంటుంది. ఎందుకు? మీరు దాంట్లో ఆల్రెడీ మీ నేమ్స్ ఫట్ 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 వెళ్ళిపోతుంది. లేదనుకో నీ బోర్డింగ్ పాస్ తీయాలా, ఆయన చూడాలా, నీ మొత్తం మొహం చూడాలా. నీ ఆధార్ కార్డులో 20 years బ్యాక్ మొహం ఉంటుంది. ఇప్పుడు మ్యాచ్ కాదు వాట్ అంటాడు. వాళ్ళ హిందీ మనకు అర్థం కాదు, మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు. సో మచ్ మిచ్ మ్యాచ్. అదే డిజి యాత్ర జస్ట్ ఫేస్ టక్ 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 అని ఓపెన్ అయిపోతాయి. అలాగే డిజి యాత్ర డిజిటలైజ్డ్ అయిపోయింది ఈ లోకం అనుకుంటున్నావా? హెవెన్ ఈజ్ ఆల్సో డిజిటలైజ్డ్. గ్రంథములు తెరవబడిను. దేవుని వాక్యంలో గ్రంథాలు తెరవబడతాయి. ఎవని పేరు జీవగ్రంథంలో రాయబడినో వారికే ఎంట్రీ. నీ పేరుందా? ఆటోమేటిక్ ఎంట్రీ. దేవదూతల చేత కొనిపోబడిను. అబ్రహాము రోమను ఉంటూ వచ్చినాడు ఆయన. నీవు కొనిపోబడాలని కోరుతున్నావా? అయితే నేడే యేసు యొద్దకు రా. నేడే యేసు ప్రభు గారికి నీ హృదయాన్ని ఇవ్వు. నేడే యేసు యొద్దకు రా. యేసు ప్రభు గారికి నీ హృదయం ఇవ్వు. నా సబ్జెక్ట్ కాకపోయినా ఇంత ఒక్కించి ఎందుకు చెప్తున్నానంటే
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐ షుడ్ నాట్ మిస్ దిస్ ట్రైన్, ఐ షుడ్ నాట్ మిస్ దిస్ పరలోకం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోకాన్ని మిస్ చేయడానికి నాకు వీలు కొద్దు. ఎందుకంటే పరలోకానికి నేను వెళ్ళడానికి అన్ని సదుపాయాలు యేసుప్రభు శిలువ మీద చేస్తూ వచ్చాడు. ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు. ఒక్కటే ఒక ప్రార్థన, యేసుప్రభువా నేను పాపి, నన్ను క్షమించు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో. రైట్ అవే నీ పాపాలు ఆయన క్షమించి, నీ హృదయం లేక ఆయన వచ్చి నీకు నిత్యానందం ఇచ్చేవాడుగా ఉన్నాడు, నిన్ను పరలోక సభ్యురాలుగా చేసేవాడుగా ఉన్నాడు. హౌ కెన్ యూ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ? లైఫ్ టైంలో దేవుడు ఇస్తున్నాడు. దీన్ని నువ్వు తృణీకరించొద్దని నా 2 చేతులు బోధించే సవీర్యంగా మీకు మనవి చేస్తున్నా. సో రిజాయిసింగ్ ఇస్ డిపెండ్ అపాన్ అవర్ హార్ట్స్ లైక్స్. మన హృదయం ఏదైతే ఇష్టపడుతుందో దాని మీద మన యొక్క సంతోషం ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ చూసాం. రెండవది, అవర్ రిజాయిసింగ్ డిపెండ్ అపాన్ అవర్ ఐ లుక్స్. మన కళ్ళు ఏది చూస్తుందో దాని మీద మన సంతోషం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రెండవది ఏం రాయబడింది అక్కడ 11:9 ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 11 verse 9లో కన్ను మాత్రమే చదవండి అందరము. నీ దృష్టి యొక్క, అందరం కలిసి చదవండి, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. చాలండి. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించము. చూపు. దేవుడు మనందరికీ కళ్ళు ఇచ్చాడు. కంటితో ఏం చేస్తామండి? లౌడ్ అండ్ క్లియర్. కంటితో ఏం చేస్తాము? లౌడ్ అండ్ క్లియర్. ఎందుకు మీరు చూసేవాళ్ళు కాదనుకుంటా. మీరంతా ఇట్లాంటి వాళ్ళు. ఇట్లా లేచి ఎప్పుడు చెప్తారు? ఇట్లా లేచి చెప్పాలంటే దీన్ని పక్కన పెట్టాలి, అప్పుడు ఇట్లా లేస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? కంటితో చూస్తాము. సో కంటి చూపుల గురించి కనీసం చాలా సంగతులు ఉన్నాయి. ఒక 5 సంగతుల్లో చూద్దాం. మొట్టమొదటిగా ఎలాంటి చూపు చూస్తాం మనము? సామెతల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. Proverbs chapter 6 verse 17 all together please. Proverbs 6:17 all together. అవేమనగా అహంకార దృష్టియు. చాలండి, అహంకార దృష్టి. ఫస్ట్ వన్ అహంకార దృష్టి. ఇవన్నీ ఇంగ్లీష్లో ఎక్కువ కాలం గుర్తుపెట్టేవిధంగా ఇంగ్లీష్లో పి అనే అక్షరంతో మొదలవుతాయి. ఫస్ట్ పి. ఏం దృష్టి మనది? మనం ఎలాంటి చూపు చూస్తామంట? ప్రౌడ్ లుక్. మన చూపులు ఎలా ఉంటాయి? ప్రౌడ్ లుక్. అంటే ఏంటి? నేనేంటో నువ్వు చూపిస్తావు. అర్థమైందా? ప్రౌడ్ లుక్ అంటే మామూలుగా వెళ్ళాం మనం. మేకపోతు గాంభీర్యం అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? మేకపోతు గాంభీర్యం తెలుసా తెలీదా? మేకపోతు సింహంలాగా వెళ్తూ ఉంటుంది. కానీ అది మేకపోతా సింహం? అది మేకపోతే ఎట్టా ఉద్దిగ్గా నెమ్మదిగా వెళ్ళాలా. సింహము రాజు. ఆయన రాజు అంటే టీవీకి వెళ్తాడు. అంత టీవీకి వెళ్ళకూడదు. మనిషి మన స్వభావాన్ని బట్టి మనం నడుచుకోవాలా. మనం ఏం చేస్తామంటే, ఏ బస్తీ మీద సవాల్, రాజమండ్రిలో నేనే ఉన్నాను, నేను నాకు ఎవరు రాబోయి అంటారు. అట్లా అంటారా? అలా అనరు మీరు. చాలా మర్యాదస్తులు. అన్నగారండి, నేనండి, నన్ను మించిన వాళ్ళు లేరండి. అన్నగారండి, నేనండి ఇవన్నీ చేసిందండి, నన్ను మించిన ఎవరు ఉన్నారండి? ఎవరు లేరండి, మీరే అండి. ప్రౌడ్ లుక్. అమ్మగారండి, మీరే అండి అన్నీ అండి. అమ్మగారండి, మీరు ఎలా చేస్తారండి బాబు, మీరు ఇలా చేస్తారని మేము అనుకోనండి. నేను బలి చేస్తారండి మీరు. అవునా? మీరు బాగా చేస్తారండి, మాకు తెలుసండి. అంటే ఏంటి అర్థం? ప్రౌడ్ లుక్. మనందరికేంటి? గర్వం. ప్రతి ఒక్కరిలో ఇది దాగుంది. మన చూపులు గర్వపు చూపులు. ఏం చూసినా గర్వం. దీంట్లో మనం ఎక్స్పర్ట్స్. మనల్ని ఎవరు కొట్టలేరు దీనిలో. నా ఎక్స్పర్టిజం, నేను ఎట్లయినా సరే నా యొక్క ప్రౌడ్ లుక్ ఇతరులతో నేను పంచుకోగలను. ప్రూవ్ చేద్దామా? ప్రూవ్ చేయొచ్చు. ఇట్స్ అ ప్రూవ్ అండ్ స్టోరీ. నువ్వు ఏదైనా చేసావు అనుకోండి, ఎట్లయినా దాన్ని ఇతరులకు చెప్తావా లేదా? చెప్తావా లేదండి? యూ విల్ షేర్ ఇట్. ఎట్లయినా సరే లాస్ట్లో ఏం లేకపోయినా కూడా ఎట్లయినా వేస్తే ఒకటి వేస్తావు, అట్లా గాల్లోకి వేస్తావు. ఏంటి అది అర్థమైంది అనుకుంటా మీకు. ఒక సెల్ఫీ తీసి అట్లా వేస్తావు, పడేస్తావు. ఎవడేమా అయ్యే దావాలంలో వ్యాపించిపోయింది. ఏంటి? ఫలానా తమ్ముడు, ఫలానా చెల్లి అక్కడికి వెళ్ళిందండి, అక్కడ చూసి వచ్చారండి, ఇక్కడికి వెళ్ళారండి, ఈ చూసి వచ్చారండి. ప్రౌడ్ లుక్. అవునా? మనకందరిలో ఇది అణువున లోపలికి వెళ్ళిపోయింది. అయితే సంతోషించాలంటే ఈ ప్రౌడ్ లుక్ నుంచి నేను బయటపడాలా. నాలో గర్వం ఏమీ లేదు. నేను పాపిని. నా పేరేంటో తెలుసా? దేవుని వాక్యం ప్రకారము ఐఎమ్ ఏ సిన్నర్. నేను పాపిని. నేను గర్వించడానికి ఏమీ లేదు. యేసు ప్రభువారు ఉచిత కృప చేత రక్షించబడుతూ వచ్చిన
త్రాహిమాం త్రాహిమాం క్రీస్తునాథా, నా జీవితంలో ఈ యొక్క ప్రౌడ్, ఈ గర్వం నుంచి నన్ను తీసివేయి. దేనికి గర్వం? ఉన్న డబ్బులు చూసి గర్వమా? ఉన్న ఉద్యోగాన్ని చూసి గర్వమా? ఉన్న ఆస్తిని చూసి గర్వమా? ఉన్న కులాన్ని చూసి గర్వమా? ఉన్నటువంటి సంపదను చూసి గర్వమా? దేన్ని చూసి? ఉన్న అందాన్ని చూసి గర్వమా? ఉన్న బట్టలను చూసి గర్వమా? దేన్ని చూసి గర్వం? ఇవన్నీ ఒకరోజు కాలిపోతాయి. నిత్యము నువ్వు నీ హృదయం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నాలో ఏమీ లేదు, పాపాత్ముడును, పేతురు అంటాడు, పాపాత్ముడును నన్ను విడిచిపోము. అయితే నేను ఆ మాట ప్రార్థన చేయలేం, కానీ ఐఎమ్ ఎ సిన్నర్ లార్డ్, ఐ విల్ హగ్ యూ. నేను నిన్ను పట్టుకుంటా, నీ పాదములు పట్టుకుంటా, నిన్ను వదలను. యాకోబు వలె నీవు నన్ను దీవించితే తప్ప నేను నిన్ను వదలను. ఇలాగ ప్రౌడ్ లుక్లో ఉన్న వాళ్ళందరం దేవుని దగ్గరికి వద్దాం. ప్రభువా నేను ప్రౌడ్ లుక్, నా యొక్క గర్వపు చూపులు ఉన్నాయి. మనం చూసే చూపుల్లోనే మనం మాట్లాడతాం. తెలుసా మీకు? ఏంటంటే తెలుసా అండి మీకు? తెలుసా తెలియదండి? మీరు చక్కగా మాట్లాడేస్తారండి బాబు. మీరు అలా చూస్తారంటే అర్థమైపోద్ది అవతల వాళ్ళకి. అవునా? ఏంటి అని అంటారు, అలా చూస్తారా? ఒకే ఒక చూపు, గర్వపు చూపు. ఏంటమ్మా చేసావంటే ఇట్లా చూస్తుంది, అంటే చేసావనే చేయలేదని అర్థం. ఇలా చూసిందంటే చేసావు అని అర్థం. ఎటు చూసావంటే నువ్వు చెప్తే నేను చేయాలని అర్థం. ఎన్నో ఉన్నాయి చూపుల్లో. ఇన్ని గర్వం ఉంది మనకి. ఎక్కడి నుంచి వచ్చింది గర్వం? రైట్ అవే ఫ్రమ్ ఐజియా 14, యెషయా 14 అధ్యాయం నుంచి వచ్చింది గర్వం. నేను మహోన్నతితో నన్ను నేను సమానుగా చేసుకుందని అనుకున్నాడు ఎవరు? మహాదూత, ద మ్యూజిషియన్ అనుకున్నాడు. దేవునితో పాటు ఈక్వల్ అయిపోతాను అనుకున్నాడు. అక్కడి నుంచి క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోయాడు. 1 సెకండ్లో గర్వం సాతానుని, మహాదూతను ఏం చేస్తూ వచ్చిందంటే పాతాళానికి నడిపించింది. గర్వము విల్ బ్రేక్ యూ, విల్ టియర్ యూ, విల్ బ్రూస్ యూ టు ద అట్టర్మోస్ట్ హెల్. గర్వం ఏం చేస్తుంది తెలుసా? మనిషి జీవితంలో నిన్ను అది చీల్చి వేస్తుంది, నిన్ను చెండాడుతుంది, నిన్ను నరకపాత్రునిగా చేస్తుంది. కాబట్టి నా గర్వ చూపులు నాలో లేకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఉదయాన్నే వేడుకుందాం. ప్రభువా ఈ రోజు అంతట్లో నేను గర్వంగా ఉండకుండా నాకు సహాయం చేయి. నా చూపులు గర్వమైనవి, ప్రౌడ్ లుక్ నుంచి నన్ను విడిపించు. త్రాహిమాం త్రాహిమాం క్రీస్తునాథనే శరణాగతులమై ఆయన శరణ వచ్చి ఆయన కృపనుంది ఈ యొక్క ప్రౌడ్ లుక్ నుంచి మనం విడిపించబడదుము గాక. రెండవది, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం. 1 Samuel chapter 18 verse 9. 1 Samuel 18:9. మొదటి సమూయేలు 18:9 అందరం కలిసి. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. సెకండ్ పి చెప్పండి. ఫస్ట్ పి ప్రౌడ్ లుక్, రెండవ పి లుక్. మీరంతా బ్లా 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 బ్యాచ్, లౌడ్ అండ్ క్లియర్. మీకు రేపు పొద్దున ఉద్యోగాలు రావాలి అంటే మీ వాయిస్ షుడ్ బి ఆల్వేస్ లౌడ్ అండ్ క్లియర్. రావు, అవుట్ అయిపోతావు ఇంటర్వ్యూలోంచి బయటికి. ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోతావు అవుట్కి. మిమ్మల్ని నేను నిరుత్సాహపరచట్లే. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. స్పీక్ లౌడ్ అండ్ క్లియర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ సో దట్ ఇన్ ద అవుటర్ వరల్డ్ గాడ్ విల్ యూజ్ యూ ఫర్ బెటర్ థింగ్స్. ఇక్కడే మనం బెబ్బే అంటే ఆడిపోయిన తర్వాత అన్న, ఆడిపోయిన తర్వాత ఒక్కసారి చూడన్నా, వీ రాక్స్. నో యూ కాంట్ రాక్స్. ఇక్కడ నువ్వు రాక్ కాకుండా అక్కడ రాక్ చేయలేవు నువ్వు. యూ షుడ్ లౌడ్ రైజ్ యువర్ వాయిస్ హియర్. ఇప్పుడు చెప్పండి, మన అంశం ఏంటి? లుక్. అప్పుడు పాయిజన్ తర్వాత ఏం పెట్టాలా? ఇప్పుడు చదవండి రెండు కలిపి, పాయిజనస్ లుక్. ఇప్పుడు చెప్పండి రెండవ లుక్ ఏంటి? ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్, లౌడ్ అండ్ క్లియర్. ఎస్, థ్యాంక్ యూ. ఇలా గట్టిగా చెప్పండి. అప్పుడు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని గట్టిగా చదువు. బిల్లీ గ్రాహం గారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చాలా గట్టిగా చదువు. వాళ్ళకి ఊడ్స్ అని ఉంటాయి. ఊడ్స్ అంటే పెద్ద అరణ్యాలు. ఆ ప్రదేశానికి వెళ్ళి దేవుని వాక్యం ఆయన చదివితే 1 కిలోమీటర్ వరకు వినపడేదంట. 1 కిలోమీటర్ ఒక వ్యక్తి గట్టిమంటే. అందుకే మీరు ఓల్డ్ బిల్లీ గ్రాహం గారి యొక్క మెసేజ్ మీరు వింటూరండి. హీఈస్ అ రోరింగ్ లైన్. గర్జించే సింహం వల్లే వాక్యం చెప్పేవాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది అదంటే దేవుని వాక్యాన్ని గట్టిగా చదవడం నేర్చుకున్నాడు ఆయన. నువ్వు దేవుని వాక్యం గట్టిగా చదవడం నేర్చుకో. చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని ఎట్లా చదువుతామంటే, ప్రభువా వెళ్తున్నాను సహాయం చేయండి, ఆమెన్. ఐ రైట్? ఐ రైట్? నేను చెప్తుంది కరెక్టేనా? నవ్వుతున్నారంటే కనెక్ట్ అయ్యారని అర్థం. అవును.
అలా చదివితే ఎప్పుడు వస్తుంది దేవుని వాక్యం నీకు? ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు? ఎప్పుడు దేవుడు తన యొక్క ప్రణాళికను నీకు వెల్లడి చేస్తాడు? యూ హ్యావ్ టు స్పెండ్ ప్రాపర్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం సబ్జెక్ట్ అది కాదు, మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాం. ఏంటది? పాయిజనస్ లుక్, విషపు చూపు. దేనికి? ఆ పైన చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకు సౌలు దావీదు మీద ఎందుకు విషపు చూపు చూపించాడు? చెప్పండి గట్టిగా. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. పాయిజనస్ విల్ లుక్ కమ్స్ వెన్ ప్రైజింగ్ కమ్స్. గుర్తుపెట్టుకోండి, పాయిజనస్ లుక్ అండ్ ప్రైజింగ్ గోస్ టుగెదర్. ఎప్పుడైతే ఒకరిని గట్టిగా అక్క నిన్ను మించిన వాళ్ళు లేరక్క అనగానే ఇంకో పక్కనున్న అక్క ఏమొస్తుంది అక్కలేకి? పాయిజనస్ లుక్. ఏంటి ఆవిడనే పొగుడుతారండి, మేమేం చేసామండి, మేము చేసాం కదండి, పొద్దున్న 4 రోజుల నుంచి నేను కష్టపడుతున్నాం కదండి. మరి ఏంటండి మీరు కష్టపడుతున్నారు, మీరు కరెక్టే, మరి ఆమె ఒక్కనే మెచ్చుకుంటారు, మమ్మల్ని మెచ్చుకోరండి. వచ్చేసిందండి ఏంటి? ఆవాహనం. పాయిజనస్ లుక్. పక్కనోళ్ళు ఒక మాట సూపర్ అంటే ఒప్పుకోలేం మన బ్రదర్స్ని. మనమంతా రిలాక్స్ మోడ్. అవునా? దీని విషయంలో మీరు చాలా వరకు రిలాక్స్ మోడ్ అనుకుంటున్నాను నేను. అవునా కాదా? అవునా? కమాన్, నో వే, యు ఆర్ నాట్ ఇన్ రిలాక్స్ మోడ్. ఆ అన్న బాగా చేశాడని చెప్పండి, రేపటి నుంచి మందిరానికి వస్తే ఒట్టు. నేనంతా కష్టపడితే ఆయన బాగా చేసినాడు అంటావా? నేనంతా చాపలేసా, నేనంతా ఊడ్చా, నేను లెట్రిన్ గడిగా, నేను ఎవరు చేయలేని పనులు నేను చేశా. ఇంకొక అన్న వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగా చేశారు మీరు 4 రోజులు యూత్ క్యాంప్ అంటే ఏమైపోద్ది? విషపు చూపు. మొట్టమొదటి సేవకుడి మీద, తర్వాత పెద్దల మీద, తర్వాత అందరి మీద, తర్వాత దేవుని మీద, దేవుని మందిరం మీద, దేవుని వాక్యం మీద విషపు చూపు చూపే సంప్రదాయం విరివిగా విస్తరిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో నేర్చుకుంది హెబ్రోన్ క్రమం నేర్పించింది ఎంతో తెలుసా? లెటిన్ అడిగారు ఎందుకో తెలుసా? ఎందుకు మొట్టమొదటిగా అక్కడి నుంచి స్టార్ట్ చేపిస్తారో తెలుసా? నా గర్వం అంతా ఈజ్ అ ట్రాషింగ్ దేర్. ఇంకా నో ఛాన్స్. లెటిన్ అడిగిన తర్వాత నేను ఫస్ట్లో మాకు నేర్పిస్తూ వచ్చారు లెటిన్ ఎలా కడగాలి అనేది. యూ విల్ సర్ప్రైజ్. లెటిన్కి అడిగితే నా ఫేస్ కనపడాలి అక్కడ, లేకపోతే సేవకుడు వచ్చేవాడు మళ్ళీ. లెటిన్లో నా ఫేస్ కనపడటం ఏంటండి బాబు? అంటే అంత షైనింగ్ రావాలి. ఇప్పుడు లేటెస్ట్ అన్నీ వచ్చాయి మనకి. ఒక 2 డ్రాప్స్ వేసి ఇటు తీసామంటే తళతళ మెరుపు. అప్పట్లో లేదమ్మా అది. మాకు ఫినాయిల్ ఓల్డ్ది ఇచ్చేవాళ్ళు, దాన్ని రుద్దితే కానీ మొహం అంతా తెల్లగా వచ్చేది నల్లటోడికి. ఎందుకు తెలుసా? ఫినాయిల్ వెరీ పవర్ఫుల్ ఉంటుంది. ఆ పవర్ అనేది గట్టి దగ్గర నుంచి రుద్దితే ఏమవుతుంది? దాంట్లోంచి గ్యాస్ రిలీజ్ అవుతూ వస్తుంది, అయినా కింద రాదు. ఇంత గట్టిగా రుద్దుతూ వచ్చినప్పుడు సేవకుడు నాకు నేర్పించింది ఏంటో తెలుసా? నా హృదయాంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క చెడుగును ఇలాగ తీసేసేయి. వాష్ మీ ఫాదర్. ఇంత చెడుగుంది నాలో. ఎప్పుడైతే నువ్వు నా బ్రష్ చేసి నన్ను క్లీన్ చేస్తావో, ఎప్పుడైనా లెటిన్ క్లీన్ చేసి చూడండి, సూపర్ లెటిన్స్. మీరు చూసారా? చూస్తే వావ్ అనిపిస్తుంది. అనిపించింది ఎప్పుడైనా? అనిపించిందా? అప్పుడు మనం చూస్తే అలాగా నా హృదయాంతరాన్ని కూడా దేవుడు కడుగుతూ వచ్చినప్పుడు శుద్ధ హృదయం ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను 7 స్టార్ హోటల్స్లో ఉంటాను నా ఆఫీస్ పరంగా. నా బాత్రూమ్ చూస్తే మీరు బాత్రూంలో పడుకుంటారు, అలా ఉంటాయి. అంత అద్భుతమైన బాత్రూమ్స్, వాష్రూమ్స్ చూస్తే అసలు వావ్ అనిపిస్తుంది. అవి చూసిన తర్వాత దాని దగ్గరికి వెళ్తూ వచ్చినప్పుడు నాకు అప్పుడు నేర్పించిన పాఠం గుర్తొస్తుంది మందిరంలో. నా హృదయాన్ని ఇలాగ శుద్ధంగా చేయి ప్రభువా. దిస్ ఈజ్ మై ప్రేయర్. ఇది నీ ప్రార్థనగా ఉండాలా దేవుని మందిరంలో. అందుకే మనం అక్కడి నుంచి డౌన్ ద లైన్ అక్కడి నుంచి నేర్పిస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ కూడా గర్వ హృదయం నీళ్ళకి రాకూడదు, ఎక్కడ కూడా విషపు చూపు నీలో రాకూడదు. అందుకే మందిరంలో చేపలు వేయమంటారు. చేపలు వేస్తే ఇట్లా టప్పని వేయడం కాదు, ఇక్కడ నుంచి వేస్తే అక్కడ వరకు సరైన లైన్ పడాలా. సరైన లైన్ లేకపోతే మాకు సేవకుడు వచ్చి ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఈ రోజు నుంచి తమ్ముడు ఈ పని చేయట్లేదు, దీనికి అన్ఫిట్ ఈయన అని. ఏమన్నా నా సైడ్ వచ్చింది జస్ట్ మళ్ళీ వేస్తాను. నో, దేవుని మందిరంలో భయం నీకు ఉండాలి. యు ఆర్ నాట్ సర్వింగ్ అ స్మాల్ పీపుల్, యు ఆర్ సర్వింగ్ ద లివింగ్ గాడ్. జూముగల దేవుని సన్నిధిలో, జూముగల దేవుని ఆలయంలో పనిచేస్తున్నావు. భయము నీతో, నీ అరికాల ముందుకు నడినేంత వరకు భయముతో నువ్వు ఆహ్వానించ పని చేయాలా. దేవుని మందిరంలో లేచి వెళ్ళాలంటే ఈ రోజు కూడా నాకు భయం. ఈ భయాన్ని నేర్పిస్తూ వచ్చింది హెబ్రోన్ సహవాసం నాకు. ఒక్కసారి ప్రార్థన ఆరంభం అయితే అయిపోయేంత వరకు పిన్ డ్రాప్ సైలెంట్. ఎక్కడ కూర్చున్నాం అక్కడే కూర్చొని ఇప్పటికి కూడా అదే నేర్చుకున్నాను నేను క్రమం. వాష్రూమ్కి వెళ్ళం రాదు వాష్రూమ్. భయం, దేవుని భయం. దేవుని భయం అంటే వాష్రూమ్ కొన్నిసార్లు రాదు. ఎప్పుడు చెప్పండి?
భయం ఉంటే వాష్రూమ్కి వెళ్ళం, అవునా కాదా? వీళ్ళందరూ చెప్పండి, మీరందరూ చెప్పండి. వస్తుందా? భయం ఉంటే వాష్రూమ్ వస్తుందా? బాత్రూమ్కి వెళ్తారు ఎవరైనా? అలా అయిపోతాం. దేవుని భయం దగ్గర అట్లనే మీరు వాష్రూమ్కి వెళ్ళకూడదని మా ఉద్దేశం కాదు. నా పాయింట్ ఏంటంటే దేవుని మందిరంలో క్రమం. ఈ క్రమంలోకి వచ్చి నేర్చుకున్న నీవు ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఇతర సహోదరుని చూసి పాయిజనస్ లుక్, విషపు చూపు అనేది రాదే రాదు నీకు. నీ యవ్వన జీవితంలో నీవు దేవుని మందిరంలో తర్పీదు అయితే వచ్చినప్పుడు ఎవరిని నువ్వు విషపు చూపు చూడవు. అందరినీ ప్రేమించే వాడవుగా, అందరినీ ప్రేమించే దానవుగా, అందరి కోసం ప్రార్థించే వాడవుగా, దానవుగా తయారవుతుంది. దేవుని మందిరం తయారు చేస్తుంది. అలా పాయిజనస్ లుక్ నా జీవితంలో ఉంటే దేవుని దగ్గరికి వస్తూ వద్దాం. ప్రభువా, నా జీవితంలో విషపు చూపు ఉంది, నా చూపును మరలించు, నన్ను కడుగు, శుద్ధీకరించు. నేను ఆ సహోదరి కంటే ఎక్కువైన వాడను నేను కాదు. ఐఎమ్ లీస్ట్ ఆఫ్ ద అపోస్తలుడు పౌలు అన్నాడు. మొట్టమొదటిసారి ఏమన్నాడు? నేను పరిశుద్ధుల్లో అత్యల్పుడును. రెండవది అన్నాడు అపోస్తలుల్లో తక్కువ వాడును. ఇంకా స్టేజ్ పైకి వెళ్ళింది, పాపులలో ప్రధానుడును. అపోస్తలులే చీఫ్ చిన్నర్ అంటే ఇంకా నేనేం చెప్పాలి, నువ్వేం చెప్పాలి, మనమందరం ఏం చెప్పాలా? ఇంకా మనకు అక్కడ ప్లేసే లేదు. అపాత్రులము, అయోగ్యులము, అసహ్యులము, అబద్ధికులమైన నీకు నాకు దేవుడు ప్రేమించి ఇంత గొప్ప రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా విషపు చూపు చూపటం ఎలా? ఇంకా నో విషపు చూపు. ప్రభు ఆ తమ్ముడిని వాడుకుంటున్నాడా? ప్రభువా, ఆ సహోదరుని మంచిగా వాడుకోవడానికి సహాయం చేయి, ఆయనకు మంచి తలాంతులు ఇవ్వు. దాని నుంచి నేను కూలుకునేది ఏం లేదు. దావీదుకు 10,000 కొలదా 20,000 టైమ్స్. శారాకు 10,000 కొలదా గో 20,000. నాకేం పర్లా. ఇది నీ హృదయాంతరంలోంచి రావాలా, నోట్లోంచి కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎక్కడి నుంచి రావాలా? ఇన్సైడ్. మనకేమొస్తుంది? అన్నీ అవుట్ సైడ్. దట్స్ వై వీఆర్ హియర్. చేంజ్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ వితిన్, నాట్ విత్ అవుట్. బయట నుంచి లోపలికి రాదు, లోపల నుంచి మార్పు వస్తుంది. యేసు ప్రభు ఇచ్చే మార్పు, లోకం ఇచ్చే మార్పు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ చేంజ్ అండ్ హెవెన్లీ చేంజ్. ఏంటో తెలుసా? యేసు ప్రభు హృదయంలో నుంచి మారుస్తాడు, యేసు ప్రభు కన్నులో నుంచి మారుస్తాడు, లోకం బయట నుంచి మారుస్తుంది. కాబట్టి నా పాయిజనస్ లుక్ ఎంతమందికి చెడు చేసిందో కదా. ఈరోజు నుంచి నేను ఎప్పుడు కూడా ఇతరుల మీద విషపు చూపు చూడకుండా దేవుడు నా కన్నులకు సహాయం చేయనుగాక. ఇలాంటి ప్రార్థన మనం చేయదుముగాక. ఎవరినైనా దేవుని పరిచర్లో దేవుడు వాడుకుంటుంటే, ప్రైజ్ లార్డ్. మీకు ఒక విషయం చెప్పాలి. ఐఎమ్ నాట్ ఏ ప్రీచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను బోధకుని కాదు, వంటోడిని నేను. బట్ గాడ్ పుట్ మీ హియర్. దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, వాడుకున్నాడు. వంటోని వాడుకుంటే మిమ్మల్ని వాడుకోడా? వంటోని వాడుకుంటే మిమ్మల్ని వాడుకోడా? ఎందుకు దేవుని తక్కువగా చూస్తావు? గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్. వంటవాడిని వాడు మిమ్మల్ని వాడ్డా అండి? ఏడుస్తూ ఈ మాట చెప్తున్నా నేను. ఓ యవన జనమా, దేవుని మందిరంలో విషపు చూపు చూడడం మానవేదుగాక ఈరోజు నుంచి. ఓ యవన జనమా, దేవుని విషయంలో కానీ దేవుని ప్రజల విషయంలో కానీ విషపు చూపు చూడకుండా ఉండదుగాక. ఎవరు ఏమైనా అన్నా కూడా మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. ఎవరైనా ఎన్ని తిట్టా కూడా, ఎన్ని చేసినా కూడా, 31 సంవత్సరాలుగా నేను విడిచిపెట్టలేదు దేవుని మందిరాన్ని. ఇదేనంతా మీకు చెప్తున్నా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. మరణమైనా ఇక్కడే దేవుని మందిరంలో ఉంటాం. ఇదే తీర్మానం. నిన్ను తొక్కేసినా, నిన్ను రాసేసినా, రంపాన పెట్టినా కూడా మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. ఇతరుల మీద పాయిజనస్ లుక్ మేము కలిగి ఉండము. ఇతరుల మీద విషపు చూపు మేము చూపము. యవన తరమా, పాత తరం అంతా అయిపోయింది. చేంజ్ మీలో నుంచి రావాలి. మీరే రాబోయే తరానికి పిల్లర్స్. మీలో ఈ విషపు చూపు చిన్న వయసులోనే ఉంటే దేవుడు సహించడు సుమా. దెర్ ఈజ్ నో రిజాయిస్ ఇఫ్ యూ హ్యావ్ పాయిజనస్ లుక్ ఇన్సైడ్ యూ, ఇన్ యువర్ ఐస్. నీ కంటిలో పాయిజనస్ విషపు చూపునంత వరకు నీకు రిజాయిసింగ్ ఎంజాయ్ చేయలేవు. 2 చూపులు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా లౌడ్ అండ్ క్లియర్. ఫస్ట్ చూపు. సెకండ్ వన్, థర్డ్ వన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. Matthew's Gospel chapter 5 verse 8 all together. అందరం గట్టిగా చదువుదామా? నేను మీతో చెప్పున్నది ఏమనగా, చదవండి అందరూ గట్టిగా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. క్షమించండి. Matthew's Gospel chapter 5 verse 28 all together please, loud and clear.
మోహపు చూపు, పర్వర్టెడ్ లుక్. మోహపు చూపు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఒక స్త్రీని ఎవరైనా మోహపు చూపు చూస్తే దేవుని వాక్యం ప్రకారము అప్పుడే చూచు ప్రతివాడు అప్పుడే, ఈ మాట అప్పుడే, ఇమీడియట్లీ తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. పాత నిబంధనలో చేస్తే పాపం, కొత్త నిబంధనలో చూస్తే పాపం. అర్థమవుతుందా సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్? పాత నిబంధనలో ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే అప్పుడు పాపం, వ్యభిచారం. కొత్త నిబంధనలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం, ఒక పురుషుడిని మోహపు చూపుతో చూస్తేనే పాపం. ద గ్రేటెస్ట్ చేంజ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. చాలాసార్లు అనుకుంటాం దేవుడు ప్రేమామయుడే, ఓల్డ్ టెస్టమెంట్ కంటే న్యూ టెస్టమెంట్లో రక్షణకు నాకు అంతా ఇచ్చాడు. బట్ ఎప్పటికైతే పరిశుద్ధత విషయం వస్తుందో, హీఈస్ సో స్ట్రిక్ట్, డబల్ స్ట్రిక్ట్ దాన్ ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ కంటే రెండంతల పరిశుద్ధుడుగా మనకు కొత్త నిబంధనలో దేవుడు కనిపిస్తూ వస్తాడు. 300 పరిశుద్ధుడు, 3-4 టైమ్స్ పరిశుద్ధుడు. అందుకే అక్కడ చేస్తే పాపం, ఇక్కడ చూస్తే పాపం. కాబట్టి నీ కంటి విషయమైన జాగ్రత్త ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం చేత విరివిగా కోరబడుతున్నారు. దీనికి ఒక ఉదాహరణ నేను తీసుకుంటా. మన కంటి చూపు మనల్ని ఏం తీసుకెళ్తుంది? సంసోను జీవితాన్ని మీ ముందుకు నేను తీసుకొని రావాలని కోరుతున్నాను. నిన్న మధ్యాహ్న కాలము సల్మాన్ అన్న చెప్పినట్టున్నాడు దీని గురించి. బట్ ఐఎమ్ గోయింగ్ అహెడ్. నేను మళ్ళీ వెళ్తున్నాను అక్కడికి. కొన్ని రెఫరెన్సెస్ అందరం కలిసి చూద్దామా? జడ్జెస్ చాప్టర్ 14:1. జడ్జెస్ 14:1. అందరం తీయండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్లో కుమార్తెలో ఒకతిని చూచెను. 14:7. 14:7 సేమ్. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. 16:1. 16:1. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్దకు చేరెను. 16:19. 16:19. ఆమె తన తొడల మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలు క్షారము చేయించి అతన్ని బాధించడానికి మొదలుపెట్టినప్పుడు అతనిలోని బలము తొలగిపోయెను. 16:20. 16:20. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇక్కడ 5 సంగతులు ఉన్నాయి. ఈ 5 సంగతులు ఇంగ్లీష్లో ఎక్కువ కాలం గుర్తుపెట్టుకో. 5 L's. ఫస్ట్ ఎల్, సంసోన్ ఏం చేస్తూ వచ్చాడు? ఫస్ట్ ఎల్, చూచెను. చెప్పండి. ఎల్, లుక్. ఓ యవనస్తుడా ఏం చూస్తున్నావు? క్వశ్చన్. ఓ యవనస్తురాలా ఏం చూస్తున్నావు? క్వశ్చన్. నీ యవన జీవితంలో నువ్వు ఏం చూస్తున్నావు? సంసోన్ ఏం చూశాడు? 14:1. 14:1. చదవాలి అక్కడ కరెక్ట్గా. 14:1 అందరం కలిసి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతిని చూచెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంసన్ తిమ్నాతుకు వెళ్ళకూడదు. రెండవది తిమ్నాతులో ఫిలిస్తీన్లలోకి వెళ్ళకూడదు. ఫిలిస్తీన్లో వాళ్ళ కుమార్తెలను చూడకూడదు. అన్నీ నేను అన్న చెప్తూ వచ్చాడు. నేను మళ్ళీ దానిలోకి వెళ్ళట్లేదు. అన్నీ నాజీరు అన్నీ కట్ షాట్ చేస్తూ వచ్చాడు. ఏమి చూడకూడదో వాటినే చూస్తూ వచ్చాడు. కాబట్టి ఫస్ట్ మన లుక్ని జాగ్రత్తగా ఉండాలా. ఏం చూస్తున్నావు నువ్వు? అమ్మాయిని చూసాం బ్రదర్. అమ్మాయిని చూడకుండా ఉంటారా? ఇక్కడ నుంచి అక్కడ ఉన్నవాళ్ళు ఏ బ్యాచ్ అయినా, ఇంక్లూడింగ్ నాతో పాటు. అమ్మాయిని చూడకుండా ఉంటామా మనము? అంటే అందరం కళ్ళు మూసుకొని వెళ్ళాలా? అది కుదరదు కదా. మరి కళ్ళు తెరుచుకొని ఉంటాం. మరి ఎలా? కళ్ళు తెరుచుకొని అమ్మాయిని చూసిన తర్వాత మనం అలా నిగ్రహించుకొని ముందుకు వెళ్ళడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? మనకున్నటువంటి పరిస్థితులు అయితే లేదు ఎక్కడ. ఫస్ట్ లుక్ ఈజ్ నెవర్ రాంగ్. సెకండ్ లుక్, ఆ అమ్మాయిని రెండోసారి చూడాలనుకుంటా చూడు, దట్ ఈజ్ అ సిన్. ఏ అమ్మాయినైనా సరే ఫస్ట్ టైం ఎవరిని చూసినా దెర్ ఈజ్ నో సిన్. అంటే ఒకేసారి అంతే. మళ్ళీ రెండోసారి ఇలా చూడాలని ప్రయత్నిస్తావు చూడు, ఆ ప్రతి చూపు పాపమే. ప్రతి రెండోసారి చూసే చూపు పాపం. మరి ఎలా బ్రదర్? దీని నుంచి ఎవరు విడిపిస్తారు బ్రదర్? యేసుక్రీస్తు ప్రభువారు అందుకే వచ్చారు బ్రదర్. నీకు దాని నుంచి విడుదల కలిగిస్తాడు బ్రదర్. రెండోసారి చూడకుండా నీకు దేవుడు తప్పిస్తాడు బ్రదర్. నవ్వు మీకు కూడా, మాకు కాదనుకుంటున్నారేమో ఇది మీకు కూడా. ఫస్ట్ లుక్ అబ్బాయిని చూస్తారు మీరు కూడా. సెకండ్ లుక్ అబ్బాయిని చూడాలనుకునే మనసు మీలో పుట్టిందంటే దట్ ఈస్ అ సిన్ సిస్టర్స్.
దట్ ఈస్ సిన్. ఓ ప్రియమైన చెల్లెళ్ళారా, రెండోసారి అబ్బాయిని చూడాలనుకుంటే ఆ యొక్క చూపు ఇట్స్ అ సిన్, అది పాపం. ఈ పాపం నుంచి దేవుడిని తప్పించడానికి యేసు ప్రభువు ఈ లోకం నుంచి, పరలోకం నుంచి ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 1:21, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిను. నిన్ను ఈ చూపు నుంచి రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఉదయాన్నే నిద్ర లేస్తానే నువ్వు ఈ ప్రార్థనలోకి రావాలా ఓ ప్రియమైన సోదరి, చెల్లెళ్ళారా, అక్కలారా. ఈ రోజంతట్లో ఏ పురుషుడిని కూడా నేను చూచి మోహించుకున్నట్లు నీవు నాకు సహాయం చేయి. ఈ ప్రార్థన, ఈ సుపార్థన నీదిగా ఉండుగాక. ఉదయం నిద్రలేస్తానే, ప్రభువా ఈ రోజంతట్లో నా కంటితో ఏ స్త్రీని కూడా రెండవసారి చూడకుండా నాకు సహాయం చేయి. ఈ ప్రార్థన, ఈ సుపార్థన మనందరిది అవుదుగాక. ఇలాగ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్లోనే మనం అరెస్ట్ అయిపోతాం. వి విల్ స్టాప్ దేర్. సెకండ్ స్టెప్ ఏమైంది? 14:7, ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. సెకండ్ ఎల్, లైక్. వెన్ యూ లుక్, ఇఫ్ యూ స్టాప్ దేర్, ఇట్ వోంట్ ట్రాన్స్లేట్ టు ద లైకింగ్. ఫస్ట్ లుక్ ఏం చేస్తుందంటే టాకింగ్లోకి వెళ్తుంది. ఒక్కసారి చూస్తావు, వెంటనే ఏం చేస్తారు అక్కడ? ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. నీ లుక్ టాక్లోకి తీసుకెళ్ళింది, నీ టాక్ లైక్లోకి తీసుకెళ్ళింది. కాబట్టి ఓ యవ్వన జనమా, ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావా, స్టాప్ దేర్, ప్రే దేర్. దాన్ని ట్రాన్స్లేట్ టు ద టాకింగ్లోకి వెళ్ళబాక. మనోళ్ళు సూపర్ హీరోస్ అందరూ మాట్లాడంలో, అందరూ కవులు తయారైనారు. అందరూ రాజమండ్రి నుంచి, కవుల దేశం కదా. తల్లిదండ్రులతో మాట్లాడమంటే మాట్లాడరు. అదే ఒక నెంబర్, అమ్మాయి నెంబర్ ఇచ్చి మాట్లాడమంటే గంటలు మాట్లాడతారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కవితలు? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? ఎప్పుడైతే నీ లుక్ ట్రాన్స్లేట్ టు టాక్, బీ కాషియస్. ఎప్పుడైతే నీ చూపు మాటల్లోకి వెళ్తుందో, బీ కేర్ఫుల్ బ్రదర్. తెలివితో నీవు నా అక్కవు, చెల్లిది, ఇంకేమైనా చెల్లివేని చెప్పాలా. ఎవరైనా నాకు ఫోన్స్ వస్తాయి, హాయ్ సార్, హౌ ఆర్ యూ, థ్యాంక్ యూ మ్యామ్, సారీ, అయిపోయింది ఫోన్. హాయ్ హౌ ఆర్ యూ అంటే హాయ్ హౌ ఆర్ యూ అని స్టార్ట్ చేసామనుకోండి, అంతే. ఇంకా దెర్ ఇస్ నో ఎండింగ్. హాయ్ అనగానే హాయ్ బాయ్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్. 1 సెకండ్లో అయిపోయింది. దాన్ని ప్రొలాంగ్ చేసామనుకోండి, దెర్ ఇస్ అ డేంజర్ యంగ్ బిలవర్డ్. ప్రియమైన ఎవరి జనమన 2 చేతులు జోడించి సవినంగా మనం చేస్తున్నా, దెర్ ఈజ్ అ డేంజర్. నీ లుక్ టాక్లోకి వెళ్ళిందంటే డేంజర్. దట్స్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఇంటూ లైక్నెస్. ఇష్టపడతావు. ఆ అమ్మాయి లేకుండా నువ్వు ఉండలేవు. ఆ అమ్మాయే దేహం, ఆ అమ్మాయే జీవితం, ఆ అమ్మాయే సర్వస్వం అనిపిస్తుంది. ఎందుకంటే నీ చూపు, నీ మాట, నీ ఇష్టంగా మారిపోయింది. యువర్ లుక్ ట్రాన్స్లేట్ టు టాక్ బికమ్ లైక్నెస్. ఇంకా ఆ అమ్మాయి లేకపోతే నా జీవితం లేదు. వ్యర్థం సమస్తము వ్యర్థం. ఎక్లీషియస్ వచ్చేస్తారు అందరూ, మన వాళ్ళంతా అందరూ కౌలైపోతారు. ఏమైపోతాం? యార్కాగే అని. మీకేం అర్థం కలగదు కదా తమిళ్లో? ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం. మీకు ఇది పాట సినిమాల్లో ఉండే మేము చదువుకున్న దినాల్లో. ఎవరి కోసం ఈ పాట? ఎవరి కోసం? ఈ శరీరం ఎవరి కోసం? ఆమె కోసమే. ఈ శరీరం ఆమె కోసం కాదు తమ్ముడు. ఈ శరీరానికి విలువ పెట్టి కొన్నాడు నీ ప్రభువు. రక్తధారలు కార్చాడు యేసుప్రభు వారు శిలువ మీద నీ కొరకై. ఈ విలువైన శరీరం దేవునిది, ఈ విలువైన కళ్ళు దేవునివి. మొదటి చూపులో ఆపు, రెండోది టాక్స్ ఆపు. అక్కడ కూడా లేదంటే లైక్స్లోకి వెళ్ళిపోతావు. సంసోన్ ఇష్టపడుతూ వచ్చాడు. ఇష్టం వరకు రాకుండా దేవుని సన్నిధిలో ఏడువు, దేవుని సన్నిధిలో వచ్చి గోజాడు. ఇదేం మాట సహోదరులకు కూడా చెప్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లో మీ అమ్మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడరు, కానీ ఒక టాక్ వస్తుంది. హాయ్ స్వీట్ హార్ట్, హౌ ఆర్ యూ, వావ్, నన్ను ఎవరు ఇంత అద్భుతంగా మాట్లాడలేదండి, ఇంత ప్రేమగా ఎవరు నన్ను పెరగలేదండి. ఎలా మాట్లాడతాడండి? ఇంకా చెప్పు అంటానే ఉంటాడండి. ఎంతసేపు అని అంటానే ఉంటాడండి. ఇలాంటోడు కావాలండి. ఇలాంటోడు నీకు దొరికేంతవరకే చెల్లెళ్ళారా. దాని తర్వాత హి విల్ బ్రూజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాశనం చేస్తాడమ్మా. కాబట్టి ఎప్పుడైనా సరే నీ లుక్ టాక్స్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నో టాక్స్, నీ వల్ల కాదు. రా మోకాళ్ళ మీదకి ఉదయాన్నే
టాక్స్లో నన్ను ఆపు ప్రభువా, నేను టాక్స్లోకి వెళ్ళకూడదు, ఎలాంటి అబ్బాయితో నేను మాట్లాడకుండా నాకు సహాయం చేయి, టాక్స్లో ఆపు. టాక్స్ ఏమైపోతుంది? లైక్నెస్ అయిపోతే ఇష్టం పడితే ఏం చేస్తాము? జరాని క్షమించండి, అంతేనా? వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? తల్లులారా, చెల్లెళ్ళారా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నీ ప్రేమ గల తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీకు ఇష్టమైన అన్నదమ్ములు వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీకు ఇష్టమైన అక్క చెల్లెళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నావు, నిన్ను కనిపించి ఇన్ని సంవత్సరాలు నీ కోసం త్యాగం చేసిన తల్లిదండ్రులు వదిలేసి ఎలా వెళ్ళిపోతావు తల్లి? అది క్రైస్తవ మందిరాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో పెరిగి విశ్వాస అలా వెళ్ళిపోతున్నారనే వార్త వింటూ వచ్చినప్పుడు హృదయాంతరం పగిలిపోతుంది. ఎలా వెళ్ళగలుగుతున్నావు? ఏడవట్లేదా? ఉదయాన్నే నిద్రలేసి నీ తల్లిదండ్రులు నీ కొరకై రోధిస్తున్నారు కదమ్మా, ఒక్క 4 మాటలు చెప్తాను పడిపోతావా? 4 words you will fall flat. That's what your strength is all about. నీ శక్తి అంతా ఇంతేనా? 4 కల్లిముళ్ళు మాటలు పెడితే ఫ్లాట్ అయిపోతావా? 2 చేతులు జోడించి సవినంగా నా చెల్లెళ్ళుగా బ్రతమాలుతున్నా, అక్కలుగా బ్రతమాలుతున్నా, నెవర్ డూ దిస్. ఎవడైనా ఒక అబ్బాయి నీతో ప్రేమతో మాట్లాడుతుంటే ఏడుస్తూ మోకాళ్ళ మీదకి రా, ప్రభువా దిస్ రిలేషన్షిప్ కట్ ఇమీడియట్లీ. ఫోన్ ఉందా? స్విచ్ ఆఫ్ చేసాయి. ఫోన్ ఉందా? ఇసిరి కొట్టాయి. చెత్తబొట్లు అవసరం లేదు నీకు ఫోను. ఇట్ ఈస్ రూయినింగ్ యువర్ లైఫ్. తల్లులారా, చెల్లెళ్ళారా, నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయంటే నాకు ఫోన్ అవసరం లేదు. పెళ్ళైన తర్వాత నాకు ఫోన్ వచ్చిందండి, ఫోన్ లేదు మాకు. ఫోన్ లేకపోతే చచ్చిపోరు ఎవరు? నీ ఫోన్ నీ జీవితాన్ని నాశనం చేయకూడదమ్మా. నా 2 చేతులు జోడించి సవినంగా మీకు మనవి చేస్తున్న దేవుని ప్రేమను బట్టి, నీ ఫోన్ టాక్స్లోకి వెళ్ళకూడదు. వెళ్తుంటే ఆపు అక్కడ, లేదంటే అది లైక్స్లోకి వెళ్తుంది. లైక్స్కి వెళ్ళిన తర్వాత థర్డ్ ఇయర్ ఏంటి? 16:1 అందరం కలిసి లాస్ట్. ఆమె దగ్గరికి చేరిపోతున్నాడు, లస్ట్ అయిపోయినాడు. లస్ట్ అంటే తెలుగులో ఎస్, అందరూ ఇంజనీర్, అందరూ ఇంగ్లీష్ వాళ్ళేనా? తెలుగు వాళ్ళు ఎవరు లేరా? ఇచ్చ, వాంఛ, కోరిక, నీ ఇష్టం ఏమైపోయిందంటే ఇంకా లస్ట్గా మారిపోయింది, కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడైనా నీకు దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ కూడా నువ్వు మారకపోతే 4th one 16-19 ఆమె తొడల మీద ఆయన నిద్రపుచ్చును, లయింగ్ డౌన్. ఆమెతో వెళ్ళి శరీర సంబంధాన్ని కలిగి ఉంటూ వచ్చినాడు, లై డౌన్ విత్ హర్. తర్వాత చివరిదిగా ఏమైపోయింది? 5వది లాస్ట్. దేవుని యొక్క ఆయన ఏం కోల్పోతూ వచ్చాడు? సంసోను చాలా సంగతులు కోల్పోతూ వచ్చాడు. మచ్చుకు 3 మాత్రం నేను చెప్తాను. 1, ఫస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క శక్తిని కోల్పోతూ వచ్చినాడు. 2వది ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యెహోవా తన్ను ఎడబాసిన సంగతి సంసోనుకు తెలియలేదు. 3వది ద ప్యూరిటీ ఆఫ్ గాడ్. తాను నాజీరు చేయబడిన దాని నుంచి లాస్ట్ అయిపోతూ వచ్చాడు. నా జీవితంలో కూడా ఎప్పుడైతే ఒక అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ చూస్తావో, చూపు, మాటలు, ఇష్టం, వ్యసనం, లస్ట్, ఆమెతో శరీర సంబంధం కలిగి ఉన్నాం, ఆయనతో శరీర సంబంధం కలిగి ఉన్నాం, దాని తర్వాత లాస్ట్ ఫర్ ఎవర్, నిత్యత్వం కొరకై నాశనం అయిపోవడం. ఏంటి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క పరిశుద్ధత, ఆల్ పీస్ లాస్ట్ పీస్, లాస్ట్ పవర్ ఆఫ్ గాడ్, లాస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లాస్ట్ ప్యూరిటీ ఆఫ్ గాడ్, లాస్ట్ పీస్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కోల్పోయినాడు. ఎవరో తెలుసా? సంసోను బలాఢ్యుడు. ఇశ్రాయేల్లో ఆయన వంటి వాడు లేడు, చరిత్రలో అలాంటి వాడు పుట్టలేదు. ద గ్రేటెస్ట్ వారియర్ ఆఫ్ ఇజ్రాయెల్, లీస్ట్ పర్సన్ ఆఫ్ ద ఇజ్రాయెల్గా మారిపోతూ వచ్చినాడు. ఒక్క చూపు ఆయన అధాపాదాలను తీసుకువేసుకుని, తల్లులారా, చెల్లెలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, బీ కాషియస్ విత్ యువర్ లుక్స్. నీ చూపుతో జాగ్రత్త సుమి. ఏం చూస్తున్నావు నువ్వు? ఒక్కటే కదా. సామెతల గ్రంథంలో నాకు సమయం హద్దుబాటు ఉంది, మీరు ఇంటికి వెళ్ళిన సామెతల గ్రంథము 4, 5, 6, 7 బైహార్ట్ చేయండి మీరందరూ. దాంట్లో రాయబడింది సంధ్య పొద్దు వేళ, చీకటి వేళ, క్షమించండి, మొట్టమొదటి ఎప్పుడు 3 కాలాలు చెప్పబడుతూ వచ్చింది. సంధ్య వేళ, సాయంకాలం వేళ, రాత్రి చిమ్మ చీకటి వేళ. ఒకడు ఎక్కడ తిరుగుతున్నాడంట? వేశ్యావేషం వేసుకున్న ఆ వీధిలో తిరుగుతూ ఉన్నాడంట ఒక వ్యక్తి. మనం కూడా ఎక్కడ తిరుగుతాం? ఈవినింగ్ ఎక్కడున్నావు బ్రదర్? లేట్ ఈవినింగ్ ఎక్కడున్నావు బ్రదర్? మిడ్ నైట్ ఎక్కడున్నావు బ్రదర్? దీంట్లో ఉన్నాను బ్రదర్.
ఈజ్ వెరీ డేంజరస్ బ్రదర్. డిజిటల్ స్మార్ట్ ఫోన్ బౌద్ధమైంది బ్రదర్. అన్న నీ వాక్యమే చూస్తాను నాన్న ఆన్లైన్లో. చూస్తూ ఉంటే సడన్గా ఒకటి వస్తుంది, ఏందో పాపప్. అరే ఇది ఏందో అని నొక్కినానన్నా, అది తీసుకెళ్ళిందన్న సింహలోకానికి. కంప్లీట్లీ ట్రాన్స్ఫర్డ్. వాక్యం చూడాలని మొబైల్ ఆన్ చేసావు, వేర్ యూ ల్యాండెడ్? బూత్ బొమ్మలు చూడడంలో ల్యాండెడ్ అయినావు. వేర్ యూ స్టార్టెడ్? నీ స్టార్టింగ్ బాగుంది బ్రదర్, బట్ ఎండింగ్ ఎక్కడుంది బ్రదర్ అండ్ సిస్టర్? బీ కాషియస్. మనం అందరం పర్వర్టెడ్ అయిపోయినాం. బూత్ బొమ్మలు చూడడంతో ఇష్టం అందరికీ, పరిశుద్ధి అంటే ఇష్టం లేదు. అలాగ ట్రాన్స్ఫర్ చేసేసాడు సాతానుడు. ప్రతి ఒక్కరికి బూత్ బొమ్మలు ఇష్టమే. సమాజం అలా తయారుమారు అయిపోయింది. అవర్ వరల్డ్ బికేమ్ సెక్స్ వరల్డ్. మొహమాటం లేకుండా నిర్బంధంగా నేను చెప్పాలని కోరుతున్నా, ఇది సెక్స్ డ్రీమ్డ్ వరల్డ్. మరి ఇక్కడ శాంక్టిటీ, పరిశుద్ధత ఎలా వస్తుందండి? తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించడానికి యేసుప్రభు వారు వచ్చాడు. నిన్ను నీ సెక్స్ వరల్డ్ నుంచి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. నిన్ను నీ సెక్స్ వరల్డ్ నుంచి రక్షించడానికి యేసుప్రభు వారు వచ్చాడు. వస్తావా ఆయన దగ్గరికి? ప్రభువా నేను పాపం చేశా, నీ యొక్క కరుణకు దూరంగా ఉన్నా, నన్ను క్షమించు, నన్ను కడుగు, నీ రక్తము చేత నన్ను దవాడముల కడుగు, నన్ను కనికరించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధినిగా చేయి. నీ కొరకై రానువాడుగా ఉండవలసిన వాడిని. రోకలు ఇసురుతున్నాను, కళ్ళు ఊడబెక్కినారు, తిరగలరా ఇసిరే స్థితిలోకి వెళ్ళిపోయినాను. ప్రభువా నన్ను క్షమించు. ఈ పొలికేక నీదై ఉండును గాక ఓ యవనస్తుడా, ఈ పొలికేక నీదై ఉండును గాక ఓ యవనస్తురాలా. నీ చూపు విషయమై దేవుడు నీతో మొహమాటం లేకుండా నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడు. వాట్ యు ఆర్ లుకింగ్? నువ్వు ఏం చూస్తున్నావు? నీ చూపు ఎక్కడికి ల్యాండ్ అవుతుందో తెలుసా? లాస్ట్ 5 సంగతులు కోల్పోతూ వచ్చినాడు సంసోను. బలాఢ్యుడైన వ్యక్తి, అయితే 5 సంగతులు కోల్పోతూ వచ్చినావు. ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, ఏం కోల్పోయావు నువ్వు? దేవుణ్ణి కోల్పోయావయ్యా. ఏం కోల్పోయావు నువ్వు? దేవుణ్ణి కోల్పోయావు తల్లి. యు నో ద వాల్యూ ఆఫ్ గాడ్. దేవుడు అంటే నీకు తెలుసా వాల్యూ? యెహోవా నా బలము, నా దుర్గము, నా రక్షణ శృంగం. దేవుడు నాకు తోడుండగా భయము లేదు, దిగులు లేదు, ఈ లోకంలో ముందుకెళ్తా. ఇలాంటి అద్భుతమైన పాటలు పాడిన ఈ నోరే ఈరోజు తిరగల రాజు విసురుతుంది. ఎంత దుస్థితి! ఈ దుస్థితి ఈరోజు నీది కాదా? ఈ దుస్థితి ఈరోజు నీది కాదా? ఈ దుస్థితి ఈరోజు నాది కాదా? మనందరిది కాదా? మనం అందరం ఈ విషయంలో తప్పిపోయాం. హృదయాలను పరీక్షించు దేవుడు మీ కనుల విషయమై మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. అందరము తప్పిపోయినాం. దేవుని దగ్గరికి వద్దాం. అందుకే ఒక పాట పాడిస్తూ వచ్చాను మీకు. ఏం పాట అది? లాస్ట్లో ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు. ఇలాంటి సెక్స్ వరల్డ్తో నింపబడిన మన కన్నులు ప్రియమైన యేసు రాజుని ఎలా చూస్తాయి? చూడలేవు, చూడలేవు, చూడలేవు. ఏడుస్తూ చెప్తున్నా, వీఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. వెళ్ళిపోయాం ఎక్కడికో. వద్దాం తిరిగి దేవుని దగ్గరికి. ప్రభువా ప్రియా యేసు రాజుని నేను చూడాలంటే నా కన్నులు పరిశుద్ధంగా ఉండాలి కదా, నా చూపులు పరిశుద్ధంగా ఉండాలి కదా. నా చూపులు అపవిత్రమైపోయినాయే. ప్రతిరోజు రోజు రోజు అపవిత్రత నా జీవితం దేవంగా ఉంది. ఎలా ప్రభువా ప్రియా యేసురాజుని నేను చూస్తాను? నా కన్నులు చూడలేవండి. ఎవరి జీవితాల్లో అయితే అపవిత్ర కొట్టుచుట్టు కనిపిస్తుందో వారి కన్నులు ఆ రాబోయే రాజును, ఆ బంగారు వీధులను తాకలేవు, చూడలేవు. క్షమించండి ఈ మాట అంటున్నందుకు. కన్నీటితో చెప్తున్న ఈ మాటలు. నీవు పవిత్రంగా లేకుండా పరలోకంలో ఎంట్రీ లేదు నీకు. దెర్ ఇస్ నో శాంటిటీ, దెర్ ఇస్ నో ఎంట్రీ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము పకడబడి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీ చూపులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ చూపులు ఎలా ఉండాలి? చెల్లెళ్ళారా, అక్కలారా, లౌడ్ అండ్ క్లియర్. పరిశుద్ధంగా ఉండాలి. హోలీ. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అంత పాపంతో నిండిపోయింది నా చూపులు. ఎలా నేను ప్రియ యేసురాజుని నేను చూస్తా? ముండ్లామకటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఎట్లా ఆనందిస్తా? కొరడాతో కొట్టబడిన ప్రతి ఒక్క గాయమును ఎలా ముద్దాడతా? నేను ముద్దాడలేను. దీన్ని రాస్తూ వచ్చింది ఎవరో తెలుసా? సోదరి లిజీ అనే సిస్టర్. దీన్ని చెన్నై పట్టణంలో మొట్టమొదటిగా రాస్తూ వచ్చింది. ఆమె దేవునితో ఎక్కువ సమయం తనకున్నటువంటి పని భారం చేత ఎక్కువగా దేవుని సన్నిధిలో తను గడపలేకపోతూ వచ్చింది. అప్పుడు దేవుని సన్నిధిలో నేను ఇంకొద్ది సమయం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే బాగుండు, దేవునితో ఇంకొద్దిగా బతికితే జీవిస్తే బాగుండు, అంటే దేవునితో ఎక్కువ టైం గడిపితే బాగుండు అన్నప్పుడు అప్పుడు ఆమెలోంచి దేవుడు ఒక అద్భుతమైన పాటను తీసుకొచ్చాడు. ఇన్బరి తమిళ్లో అద్భుతమైన పాట అది. ఆమె ఫస్ట్ రాస్తూ వచ్చింది, ఇంకా చాలా పోదుమా పోదుమా, తమిళ్లో పోదుం పోదుం పోదుం.
ఇన్బై యేసురాజా పోదుం. ఆ పాట రాస్తూ వచ్చిన తర్వాత అద్భుతంగా చదువుతూ వచ్చింది. అది చెన్నై యొక్క మందిరానికి వచ్చింది యెహోషామకి. యెహోషామలో ఉన్న యవనస్తులందరూ ఆ పాటను తీసుకొని పాడుతూ వచ్చారు. తమిళ్లో సూపర్ హిట్టెస్ట్ సాంగ్లో ఇది ఒకటి ఫస్ట్ ఉంటుంది. ఆ సాంగ్ని అక్కడ అప్పుడు హెబ్రోన్ సహవాసంలో హెబ్రోన్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఆ సాంగ్ని పైగా అక్కడ తీసుకెళ్లారు, అక్కడ హెబ్రోన్కి. అప్పుడు హెబ్రోన్లో ఉన్న వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చారు ప్రియ తమిళ్లో నుంచి తెలుగులోకి. ప్రియా యేసురాజుని నేను చూచినా చాలు. ఈ పాట పాడింది శవాల దగ్గర. ఇప్పుడు సల్మాన్ అని చెప్పినట్టు శవం దగ్గర పాడే పాట కాదయ్యా, 2 చేతులు మోడించి మొక్కుతున్నా మీకు. ఇది శవం దగ్గర పాడే పాట కాదు, మార్చేశారు దీన్ని. ప్రియా యేసురాజుని క్రైస్తవ నిరీక్షణ ఇది. ఎందుకు నువ్వు ఇంకా ఈ లోకంలో ఉన్నావు? ఒకనొక రోజు ఆయన వస్తాడు. ఏనాడో ఎప్పుడో నువ్వు వచ్చింది ఆనాటి కొరకై నేను వేచి ఉంటా. ఏంటి లాస్ట్ వర్స్ దాంట్లో? ఆహా ఆ బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తిరుగుతుంది. నా ఆశ ఏంటి? ప్రియ యేసురాజుని నా కన్నులతో చూస్తా. నా కన్నులతో ప్రియ ఏమైనా యేసురాజుని నేను చూడాలి అంటే ఈ లోకంలో బ్రతికుండగా నా కన్నులు దేవునికి ఇవ్వాలి. నా కన్నులు అపవిత్రమైన వాటిని చూడకూడదు. అపవిత్రమైన నా కన్నులు చూస్తే పవిత్రమైన ఆయన్ని, ఆ ప్రియ కుమారుణ్ణి ఈ కన్నుతో నేను చూడలేను. అన్ఫిట్, యు ఆర్ డిస్క్వాలిఫైడ్. నువ్వు ఎంతటి వాడమైనా ఎలాంటి దానమైనా సరే దేవుని వాక్యం నిర్ద్వందంగా సెలవిస్తుంది. వద్దామా ఏడుస్తూ ఆయన దగ్గరికి, ప్రభువా నా కంటి చూపులు నేను తప్పిపోయినాను, నన్ను తిరిగి తీసుకురా. ఒక 5 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. ఇది ఒక తప్పిపోయిన వ్యక్తివి. అయితే ఇలాంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యోసేపు. ఈయన 5 సంగతుల్లో నిష్ణాతుడిగా ఉన్నాడు. అక్కడ కూడా 5 L's. ఫస్ట్ ఎల్ యోసేపు గురించి 5 L చూసి నేను ముగిస్తాను. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఐస్. యోసేపు గురించి 39వ ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి 39:7. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షీణించమని చెప్పాను. 39:9, 39:9 ఆల్ టుగెదర్. నీవు అతని భార్య అయ్యినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో నేను. 39:10 దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో క్షీణించుటకైను ఆమెతో నుండుటకైను ఆ మాట వినినవాడు కాడు. యూ షుడ్ నో హౌ టు సే నో. ఇది ఎంతమందికి అర్థమైంది? యూ షుడ్ నో హౌ టు సే నో. యూ షుడ్ నో లౌడ్ అండ్ క్లియర్. యూ షుడ్ నో హౌ టు సే నో. అగైన్ లౌడ్ అండ్ క్లియర్. యూ షుడ్ నో హౌ టు సే నో. యూ షుడ్ సే ఏం చెప్పండి. మాకు ఆఫీస్లో కార్పొరేట్ కంపెనీలో పెడతారు. ఫస్ట్ ఒక ఆయనకు ఒక మాట చెప్తారు, తర్వాత ఇంకొకరికి చెప్పమంటారు. వెళ్ళంగా లాస్ట్ ఉపయోగం ఉంది. ఆ మాట ఏమైపోద్ది తెలుసా? ఇక్కడ హౌ ఆర్ యూ అని చెప్పుంటాడు. అక్కడికి వెళ్ళమని ఎక్కడ పోతున్నావురా అంటారు. అంటే ట్రాన్స్లేట్ అయిపోతే ఏమైపోతుంది? డౌన్ అయిపోతుంది. నేనేం చెప్పాను? యూ షుడ్ నో హౌ టు సే నో. లౌడ్ అండ్ క్లియర్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నీకు తెలియాలి. ఏం తెలియాలి? ఎలాగూ వద్దు కాదు అని చెప్పడం నీకు తెలియాలి. యూ షుడ్ నో KNOW హౌ టు సే NO. ఓకే, యూ షుడ్ నో KNOW హౌ టు సే NO. దీనికి నిలబెట్టిన ఉదాహరణ ఎవరో తెలుసా? యోసేపు. యోసేపా? ప్రెసిడెంట్ జోసెఫ్. మామూలు యోసేపు కాదు ఆయన. మనం యోసేపు అని తక్కువ అంటే ఐగుప్తు మహాసామ్రాజ్యాన్ని 2వ వాడుగా ఉన్నవాడు, 2వ రథం మీద ఊరేగినవాడు. 2వ రథం మీద ఊరేగాలంటే, ఐగుప్తు మహాసామ్రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు కావాలి అంటే ఏం కావాలో తెలుసా? హీ షుడ్ నో హౌ టు సే నో టు 5 things. 5 సంగతులకు నో అని చెప్పడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా లుక్ హర్ నాట్. ఆమె వైపు చూచిన వాడు కాడు. లుక్ హర్ నాట్. లుక్ హర్ నాట్. ఓ అబ్బాయిలు, మీరు అమ్మాయిల వైపు చూడటానికి వీల్లేదు. ఆమె వైపు చూచిన వాడు కాదు. ఎవరండి? యోసేపు. యోసేపు 70. నన్ను అన్న చెప్తూ వచ్చాడు సల్మాన్ అన్న మీకు యోసేపు గురించి కూడా. అంత యంగ్ ఏజ్లో ఎలా అండి ఇలాంటి తీర్మానం తీసుకుంటూ వచ్చినాడు? యంగ్ ఏజ్, యంగ్ బాయ్. ఎలా? ఆమె వైపు చూచిన వాడు కాదు. ఎలా అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ లుక్ హర్ నాట్. యూ షుడ్ నో హౌ టు సే నో. ఈ రోజు నుంచి నువ్వు 2వసారి ఒక అమ్మాయిని చూస్తున్నావంటే లుక్ హర్ నాట్. ఆమె 2వసారి చూడొద్దు, అక్కడ ఆగో. నీకు కూడా నువ్వు ఈ రోజు నుంచి వేరే అబ్బాయిని చూస్తున్నావంటే లుక్ హిమ్ నాట్. లుక్ హిమ్ నాట్ మీకి, లుక్ హర్ నాట్ మీకు. రెండవది
లిజన్ హర్ నాట్, ఆమె మాట అయినను వినినవాడు కాదు. లిజన్ హర్ నాట్, ఆమె మాట వినలే. నువ్వు కూడా అమ్మాయి నీతో మాట్లాడితే హే కాసేపు ఆగు, నో, యూ షుడ్ సే నో, అది నువ్వు తెలియాలి. లిజన్ హర్ నాట్, లిజన్ హిమ్ నాట్. ఆ అబ్బాయితో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అందరూ ఒక మాట చెప్పచ్చు, బ్రదర్ మీరంతా 1947లో చదువుకున్నారు, ఇప్పుడు మేమంతా వీఆర్ లివింగ్ ఇన్ ఎ జెన్జీ టెక్నాలజీ, జెన్జీ జనరేషన్లో ఉన్నాం. ఆల్ కో ఎడ్యుకేషన్, కో లివింగ్, కో 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 అన్నీ కోలో చేయాలి బ్రదర్. అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరం కలిసి చేయాలి ప్రాజెక్ట్. అయితే మరి మాట్లాడకుండా ఎలా ఉండవాళ్ళం? దిర్ ఈజ్ అ లైన్. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి నువ్వు. రిగార్డింగ్ ద ప్రాజెక్ట్ మాట్లాడు, దెర్ ఇస్ నో సీన్ ఆన్ దట్. ఆ ప్రాజెక్ట్ మారుతా మధ్యలో మీరు ఏం చేస్తారు? పులిహార కలుపుతారు. యు ఆర్ సో ఎక్స్పర్ట్స్ ఆన్ దట్. మీ అంత పులిహార ఎవరు కలపరండి, మీరు ఎక్స్పర్ట్స్. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మరి ఇంట్లో చేయమని చేయలే ఆ పులిహార. బాయ్స్ అమ్మాయిలతో భలే పులిహార వేస్తారు, వీళ్ళు వాళ్ళకి పులిహారలు వేస్తారు, ఇద్దరు కలిసి ఇద్దరికి పులిహారలు వేసుకుంటున్నారు. అవునా? సో లిజన్ హర్ నాట్, యూ షుడ్ సే నో నో. యోసేపు నీకు ఉదాహరణ, ఒక రాంగ్ ఉదాహరణ చూపించాము సంసోను, ఒక రైట్ ఉదాహరణ మీకు చూపిస్తున్నాము. ఆమె మాట విన్నవాడు కాదు. లిజన్ హర్ నాట్, లిజన్ హిమ్ నాట్. మూడవది లింగర్ అరౌండ్ హర్ నాట్, ఆమె చుట్టూ ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అనుకో, మనం ఏం చేస్తాము? ఆమెకు ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తాం. ఆ అబ్బాయికి ఎంత దగ్గరగా ఉండాలని అంత ప్రయత్నిస్తాం. అవసరం లేకపోయినా ఆ అమ్మాయి ఉండే వీధిలో వెళ్తాం, అవసరం లేకపోయినా ఆ అమ్మాయి చదివే కాలేజీకి వెళ్తాం. లింగర్ హర్ అరౌండ్, ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాం. యోసేపు ఏం చేసినాడు? ఆమె ఫొతీఫర్ భార్య ఉన్న దగ్గర ఆ దరిదాపులు కూడా వెళ్ళట్లా. ఏంటండి ఇంత యవనస్తు ఎలా తీసుకొచ్చాడు? చేంజ్ నేను చెప్తాను తర్వాత లాస్ట్లో. లింగర్ హర్ అరౌండ్ నాట్, ఆమె చుట్టూ ప్రదక్షిణాలు చేయలే. మొట్టమొదటిగా లుక్ హర్ నాట్, ఆమెను చూడలే. రెండవది లిజన్ హర్ నాట్, ఆమెను మాట వినలే. మూడవది లింగర్ అరౌండ్ హర్, ఆమె చుట్టూ చూడలే. నాలుగవది లై డౌన్ విత్ హర్ నాట్, ఆమెతో శయనించుటకు ఒప్పుకోలే. కమ్ లెట్ us హ్యావ్ సెక్స్ అన్నదామా? నో అని చెప్పాడు ఈ యవనస్తుడు. వాట్ ఎ కరేజ్! ఒక అమ్మాయి, అందులో ఐగుప్తు ఫొతీఫర్ భార్య గురించి మనకు చరిత్ర చెప్తుంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ అర్త్ అప్పట్లో ఆమె. అలాంటి ఆమె లెట్ us హ్యావ్ సెక్స్ అంటే నో అని చెప్తూ వచ్చింది. ఎలా చెప్పగలిగాడు నేను? ఎలా చెప్పగలిగాడు చూస్తాం దేవుని వాక్యం నుంచి. నో అని చెప్పగలుగుతూ వచ్చాడు. చివరిది ఆఖరిదిగా లెఫ్ట్ హర్, ఆమెను విడిచి పారిపోయినాడు. 5 సంగతులు. ఫస్ట్ ఎల్, లుక్ హర్ నాట్. మీరు హిమ్ నాట్ అని చెప్పండి, వీళ్ళు హర్ నాట్ అని చెప్తారు. అర్థమైందా మీకు? ఫస్ట్ వన్ ఎల్, బ్రదర్స్, ఓన్లీ బ్రదర్స్. లుక్ హర్ నాట్. సెకండ్ వన్ లిజన్, నో లిజన్ టు లిజర్. చెప్పండి, మీరంతా ఇంగ్లీష్ వాళ్ళు కదా. లిజన్ టు హర్ నాటా, హర్ లిజన్ టు నాటా? ఏదో ఒకటి బ్రదర్ క్లోజ్ చేస్తే మాకు ఆకలి అవుతుందంటారా? అయిపోయింది, నేను 1 minute క్లోజ్ చేస్తున్నా. మీకు స్పెషల్స్ ఉంది కాబట్టి నేను ఒక 2 నిమిషాలు పొడిగించాను. ఓకే, లిజన్ టు హర్ నాట్. మూడవది లింగర్ అరౌండ్ హర్ నాట్. నాలుగవది లై డౌన్ విత్ హర్ నాట్. ఫిఫ్త్ లెఫ్ట్ హర్. ఎస్ సిస్టర్స్, ఫస్ట్ వన్ లుక్ హిమ్ నాట్. లెఫ్ట్ హిమ్. ఇది మనం చేస్తే ఇదంతా సొలొమోను ఎలా, క్షమించండి, యోసేపు ఎలా చేయగలుగుతూ వచ్చాడంటే 105వ కీర్తన రాయబడుతూ వచ్చింది, యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచూ నుండెను. ఈ యవనస్తుడు ఎలా చేస్తూ వచ్చాడయ్యా ఇంత చిన్న వయసులో అంటే? ద సీక్రెట్ లైస్ ఇన్ 66 books ఆఫ్ ద లివింగ్ వర్డ్. 66 పుస్తకాల్లో ఈ యొక్క సూత్రం దాగుంది. ఎవడైతే దేవుని వాక్యాన్ని ఉదయాన్నే నిద్రలేసి మోకాళ్ళ మీద ఈ వాక్యాన్ని చదువుతారో ఆ వ్యక్తి ఎలాంటి అమ్మాయి చేత పడ్డానికి 99.9% ఛాన్స్ లేదు. దెర్ ఈజ్ వన్ మోర్ 0% ఆల్వేస్ దేర్. 99% ఛాన్స్ లేదు. ఎందుకో? యోసేపు నిలబెట్టేది ఉదాహరణ. దేవుని వాక్యాన్ని పరిశోధించే వారికి ఏం లేదు, ఈ యొక్క 5 అంతట్లో అన్నిటికీ నో చెప్తాడు. ఎవరు చెప్తాడు నో అని తెలుసా? ఎవరైతే యెహోవా వాక్యం చేత పరిశోధించబడుతూ వస్తారో. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యమును బట్టి దానిని 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 లౌడ్ అండ్ క్లియర్, లౌడ్ అండ్ క్లియర్.
నో లౌడ్ అండ్ క్లియర్. జాగ్రత్తగా చూసుకునే ద్వారా అదండి. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్. భాషలో ఉన్న మాధుర్యం అదండి. జాగ్రత్తగా అంటే నా బాడీ లాంగ్వేజ్ మారిపోవాలా? జాగ్రత్తగా అంటే మీకు జాగ్రత్త లేదని అర్థం. జాగ్రత్త అంటే అరికాలు మొదలుకొని అడ్డేంత వరకు నీకంతా ఏంటి 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 ఇలా దేవుని వాక్యాన్ని ఎవరైతే చూస్తూ వస్తారో వారు నీ ప్రపంచ సుందరి వాళ్ళ ముందు వచ్చినా కూడా సారీ మై వే ఈజ్ అహెడ్, నాకుందాం పక్కరామా, నెక్స్ట్ పక్కరా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. సో సింపుల్. ఎప్పుడో వెన్ యూ సబ్మిట్. ఈ 66 పుస్తకాల మీద ఉదయకాలం మీద నువ్వు మోకరిల్లుతో వచ్చినప్పుడు ఇది సాధ్యం సహోదరుడా, ఇది సాధ్యం సహోదరి. ఈ విజయవంతమైన క్రైస్తవ జీవితం నీకు సాధ్యమమ్మా, ఈ విజయవంతమైన క్రైస్తవ జీవితం నీకు సాధ్యం తమ్ముడు. వస్తావా ఆయన చెత్తకి, ఆయన పాదముల మీద పడదామా? అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చూపుల గురించి ఎలాంటి చూపు? గర్వ చూపు ఉందేమో, విషపు చూపు ఉందేమో, పర్వర్టెడ్ లుక్, మోహపు చూపు ఉందేమో. ఎక్కడ పడిపోయావో దేవుడు నీకు చూపిస్తున్నాడు. అందరూ మోకరిద్దాం. సాధ్యమైనంత వరకు అందరూ మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ అందరూ కళ్ళు మూసుకుందాం. ఇటు అటు ఎవ్వరు చూడొద్దు. ఇది గంభీరమైన సమయం. దేవుని ఆత్మ సంచారం చేసే స్థలం. దేవుడు నీతో మాట్లాడే సమయం. నువ్వు తీర్మానం చేసుకోవాల్సిన సమయం. ఇది నీ జీవితంలో ప్రశస్తమైన సమయం. దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు నీ చూపుల గురించి. ఈ చూపుల్లో ఎంతకాలం పడిపోయావేమో కదా, ఈ చూపులో పాపం చేసావేమో కదా. నువ్వు పాపం చేస్తే ఆ ప్రియ యేసురాజుని నువ్వు చూడడానికి అర్హుడు కావు. అందుకే యేసుప్రభువు నీ కొరకు వచ్చాడు, నీ కొరకు రక్తం కార్చాడు, రుధిదారులు కార్చాడు. ఆయన రక్తం నీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది, రైట్ నౌ సిద్ధంగా ఉంది. యేసుప్రభువు నేను పాపని నన్ను క్షమించు, నా కళ్ళను కడుగు, నా కళ్ళలో ఉన్న ఇటువంటి గర్వం యొక్క చూపులు నన్ను దూరం చేయి, విషపు చూపుల నుంచి నన్ను దూరం చేయి, మోహపు చూపుల నుంచి నన్ను దూరం చేయి అనే ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు ఇప్పుడే ఇక్కడే నీ యొక్క చూపు నుంచి నీకు విడుదల అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నేను బ్రతికినంత కాలం నీ వాక్యపు యొక్క తాకిడిలో, నీ వాక్యం యొక్క పరిశోధనలో నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లు నాకు సహాయం చేయి అనే ప్రార్థన చేయండి. ఇలా ప్రార్థన చేస్తుంటే ఎవరైనా విశ్వాసుల గురించి నీ యొక్క తీర్మానం చెప్తున్నాను. ఎవరైనా విశ్వాసం రక్షించబడ్డావు అయితే అనేక సంవత్సరాలుగా ఈ చూపుల్లో పాపంలో పడిపోయి ఉన్నావు. ఎవ్వరికి తెలియదు, ఇది నీకు మాత్రం తెలుసు, నీ దేవునికి తెలుసు. ఓ ప్రియమైన యవనస్తురాలా, ఈ యొక్క కన్నుల యొక్క పాపంలో పడిపోయి ఉన్నావేమో, ఈ మోహపు చూపులో పడిపోయి ఉన్నావేమో, రోజంతా పాపం చేస్తూ ఉన్నావేమో, రోజంతా ఇలాంటి పాప తలంలో గడుపుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతుండగా త్రాహిమాం యేసునాథా అని ఆయన శరణాగతులపై వస్తావా? ప్రభువా నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరించు, నా మిగిలిన జీవితం యోసేపు వలె ఈ 5 సంగతులకు నో అని చెప్పడానికి నాకు సహాయం చేయి. ఈ 4 రోజులు నీ వాక్యం వింటూ వచ్చా. ఈ వాక్యాన్ని నా హృదయంలో మరీ వల్ల భద్రపరుచుకొని నీ కొరకై యోసేపు వలె జీవించినట్లు నాకు సహాయం చేయి అనే పొలికేక అనే ప్రార్థన ఎవరైనా చేస్తుంటే మీ కొరకై మేము కూడా ప్రార్థన చేస్తాం. ఇది విశ్వాసాలకు మాత్రమే. మీ యొక్క చెయ్యిని మాకు కనపడలాగానే ఎత్తి ఉంచండి. మీ కన్నుల్లో పాపం చేసి దేవుడు మీ కన్నులు చూస్తున్నాడు, మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఇది విశ్వాసులైన వారికి. ఎవరు నన్ను చూడట్లేదు అనుకోబాకండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మీ చెయ్యి ఎత్తి పూజిస్తే మీ కొరకై ప్రార్థిస్తాం. ఎవరైనా ఉన్నారా? ఈ చూపుల్లో మేము పడిపోయాము, మాకు ఇక్కడి నుంచి విడుదల కావాలి. ఎవరైనా ఉన్నారా? బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, సోదరి, దేవుడు మీ యొక్క చూపులను పవిత్రపరచను గాక. సోదరుడా, మీ చూపులను దేవుడు పవిత్ర. ఇంకా ఎవరైనా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తమ్ముడు. మీ చూపులు పవిత్రం చేయను గాక. మీ కార్డు వచ్చేంతవరకు మీ చెయ్యి ఎత్తి ఎలా చెయ్యి ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా ఉన్నారా? సోదరి, దేవుడు నీ చూపులను పవిత్రపరచను కాక. సోదరి, దేవుడు నీ చూపులను పవిత్రపరచను కాక. ఇంకెవరైనా? యవనస్తుడా, దేవుడు నీ చూపును పవిత్రపరచను కాక. ఇంకా ఎవరైనా? దేవుడు నీ చూపును పవిత్రం చేయాలని కోరుతున్నాడు. నిన్ను యోసేపు వలె చేయాలని కోరుతున్నాడు. నిన్ను కూడా యోసేపు వలె చేయాలని కోరుతున్నాడు. సోదరి, ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? నీ చూపు నుంచి నీకు విడుదల కావాలి. ఈ చూపు నుంచి నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని ఎవరైనా? ఇంకెక్కడైనా? ఇంకా చివరిగా అడుగుతున్నాం, ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? చివరిసారి తీర్మానం చేసుకో. దేవుడు మాట్లాడుగా పోస్ట్ పోన్ చేయొద్దు. 2 చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నాం. నో పోస్ట్ పోన్మెంట్ ప్లీజ్. వి ప్లీడ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము. నీ చూపుల విషయమై నువ్వు పడిపోయి ఉంటే నీ చెయ్యి ఎత్తి పైకి చూపించు. మీ కొరకై ప్రార్థన చేస్తాం మేము. ఇంకెవరైనా?
ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క చివరి దినం యూత్ క్యాంప్లో మా ప్రియ సహోదరుని మీ యొక్క ఆత్మతో నింపి బలపరిచి వాడుకుంటూ వచ్చినందుకు స్తుతిస్తున్నాం. మొదటి సెషన్లో మరి హృదయంను బట్టి మరి సంతోషం కలుగుతుందని మాట్లాడుతూ వచ్చినారు. హృదయానికి సంతోషానికి ఉన్నటువంటి సంబంధం. అదే రీతిగా రెండవ సెషన్లో మరి దృష్టికి సంతోషానికి సంబంధాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినారు. మరి మోహపు చూపు కలిగి సంసోను ఎంతో నష్టపోతూ వచ్చినాడు. అయితే యోసేపు వాటన్నిటికీ కూడా దూరంగా పోతూ వచ్చినాడు, ఎంతో ఆశీర్వదింపబడుతూ వచ్చినాడని మాట్లాడుతూ వచ్చినారు. మీ యొక్క వాక్యానికి స్పందించి ఈ యొక్క యవనస్తులైనటువంటి బిడ్డలు వారి యొక్క చూపును భద్రపరచుకోవడానికి వారు తీర్మానం చేసుకుంటూ వచ్చినారు. వారి యొక్క దృష్టిని పవిత్రపరచుకోవడానికి తీర్మానం చేసుకుంటూ వచ్చినారు. ప్రభా, వారిని ఆశీర్వదించండి, వారిని పరిశుద్ధపరచండి. మరి ప్రభా, వారి యొక్క చూపు పవిత్రమైనటువంటి చూపుగా ఉండగలిగినట్లుగా మీరే సహాయం చేయండి. వారు కనులతో నిబంధన చేసుకోగలిగినట్లుగా సహాయం చేస్తురమ్మని వేడుకుంటున్నాం. ప్రభా, మీ యొక్క వాక్యాన్ని ముద్రించి ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఒక చరణం మాత్రమే పాడతారు. ఇప్పటికే ఎక్కువ సమయమైంది. అంటే అన్ని బాప్తిస కార్యక్రమాలు అన్నీ ఉన్నందుకు కొంచెం ఓపికతో ఉండండి. మరి రాస్తారు, వారి పేర్లు అవి రాస్తారు. పల్లవి ఒక చరణము, తర్వాత అనౌన్స్మెంట్స్, తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం. పాట సంఖ్య 38 పాడదాం. ఆకాశం మందు నీ ఉండగా ఎవరికి భయపడను. 4-5 వచనాలు మాత్రం పాడదాం. చివరి 2 వచనాలు మాత్రం పాడదాం. ఆ సమయంలో కార్డు తీసుకున్న వాళ్ళు దయచేసి మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ రాసి తిరిగి కౌన్సిలర్స్కి ఇవ్వండి. మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోకండి. పై భాగం మీ దగ్గర ఉంచుకోండి, క్రింది భాగం మీ అడ్రస్ రాసి అంకుల్ వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి ఇచ్చేయండి. దయచేసి కౌన్సిలర్స్ ఎవరైతే కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారో మళ్ళీ మీరు లైన్స్ మధ్యలోకి వస్తేనే వాళ్ళు ఇస్తారు, లేకపోతే మీ దగ్గరికి రాకపోవచ్చు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెనుకంజ వేయక,
పశ్చాత్తాపము పడి అడుగు, నిన్ను క్షమించు నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు, నిన్ను క్షమించును ఆ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. దయచేసి ప్రకటనలు వినండి. మరి అందరికీ కూడా ప్రేమ విందు సిద్ధపరచబడింది. చివరి ఆశీర్వాదం అయిన తర్వాత సెల్లార్లోకి వెళ్ళినట్లయితే మీరు భోంచేయచ్చు. తర్వాత ప్రేమ విందు అనంతరం బయట ఊర్లోకి వెళ్ళే వారికి మొదట బస్సు ఏర్పాటు చేయబడింది. ఎవరైతే బయట ఊర్లోకి వెళ్తూ ఉన్నారో వారికి బస్సు ఏర్పాటు చేయబడింది. తర్వాత మరి లోకల్గా ఉన్నటువంటి వారికి బస్సు ఏర్పాటు చేయబడింది. మరి ప్రేమ విందు అయిన తర్వాత ఈ సమాధాన గృహ బ్రదర్స్ సిస్టర్స్ మందిరం అంతా కూడా శుభ్రపరచాలా, జ్ఞాపకం చేసుకునండి. తర్వాత సాయంకాలము బైబిల్ స్టడీ 6 గంటలకే ఉంటుంది, 6 నుంచి 7:30 వరకు. ఎందుకంటే సహోదరునికి బస్సు త్వరగా ఉంది కాబట్టి 8:40కో 8:30కే ఉంది కాబట్టి 6 గంటలకే బైబిల్ స్టడీ ఉంది. సహోదరుడు బైబిల్ స్టడీ కూడా తీసుకుంటాడు. దాని కొరకు ప్రార్థన చేస్తురండి. రేపు ఉదయకాలము 9 గంటలకు సమాధాన గృహంలో కృతజ్ఞత ప్లస్ ఫాస్టింగ్ ప్రేయర్ 2 ఉంటాయి. కృతజ్ఞత కూడిక, ఫాస్టింగ్ ప్రేయర్ 2 కూడా ఉంటాయి. తర్వాత శనివారము జ్ఞాపకం చేసుకోనండి సిస్టర్స్. శనివారం ఉదయకాలము 10 గంటలకు సోదరుడు రాజరావన్న సోదరి లిడియక్క వారి యొక్క గృహంలో స్త్రీల కూడిక ఉంటుంది. ఉదయకాలం 10 గంటలకు బొమ్మూరులో రాజరావన్న మరి లిడియక్క వారి యొక్క గృహంలో స్త్రీలకు కూడిక ఉంటుంది. 9 గంటలకు బస్సు ఏర్పాటు చేయబడింది. మరి సిస్టర్స్కి అందరికీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుని దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క విశ్వాస్యత ఎంతో గొప్పది, మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవని వారి రుజువుపరుచుకుంటూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. ఈ 2026 సంవత్సరం సమాధాన గృహంలో యూత్ క్యాంప్ ఈ రీతిగా కలిగి ఉండటానికి సహాయపడుతూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. ఈ 4 దినాలు ప్రభా మీరు ఇచ్చినటువంటి అంశం శ్రేష్టమైనటువంటి అంశం, యవనుడా నీ యవనమందు సంతోషపడుము అన్నటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని ఆయా రీతులుగా మా ప్రియులైనటువంటి వారితో ప్రభా వారి ద్వారా నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తుతిస్తూ గణపరుస్తున్నాం. వాక్యాన్ని గణపరిచినారు. వాక్యానికి స్పందించి ఎంతో మంది బిడలు మరి రక్షణ కొరకై తీర్మానం చేసుకుంటూ వచ్చినారు. సమకూర్పు కొరకు తీర్మానం చేసుకున్నారు. సేవ కొరకై తీర్మానం చేసుకుంటూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. వారి యొక్క తీర్మానాన్ని బలపరచండి. ఆయా ప్రాంతముల నుంచి వచ్చినారు ప్రభా, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క భవిష్యత్తును దీవించండి. వారి యొక్క చదువులలో తోడైండండి ప్రభా. ఉద్యోగ విషయంలో సాయం చేయండి. భవిష్యత్తు విషయంలో కూడా మీ యొక్క చక్కటి ఏర్పాటు చొప్పున వారిని నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. మరి సమాధాన గృహంలో ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా ప్రభా ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు తండ్రి. ఈ యొక్క పరిచర్యలో ప్రయాసపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బహుమానం దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. భోజన సహవాసాన్ని దీవించండి. తిరిగి వారి వారి స్థలాలకు వెళ్ళేటువంటి సమయంలో మీరే వారికి తోడైండి. క్షేమకరమైన వారి ప్రయాణం వారికి దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. మా దేవా మా ప్రభా, ఈ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. మా ప్రియ సహోదరులు కూడా మరి హెబ్రోన్ నుంచి మరి హైదరాబాద్ హెబ్రోన్ నుంచి రాగలిగినటువంటి సోదరుడు జీవన్ ప్రమోద్ గారిని బట్టి, మరి సోదరుడు సాల్మోన్ను బట్టి, సోదరుడు ఎలిషా బ్రదర్ను బట్టి స్తుతిస్తున్నాం. వారి యొక్క పరిచర్యను
ఆశీర్వదించి ముద్రించమని వేడుకుంటున్నాం. బెంగళూరు నుంచి వచ్చినటువంటి సోదరుడు సుధీర్ను బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాం. సాయంకాలం 6 గంటల కుడికలో కూడా మీరే బలపరిచి వాడుకొనమని వేడుకుంటున్నాం. తిరిగి మా ప్రియులు వారి వారి గృహాలకు వారి వారి స్థలాలకు వెళ్తుండగా నీ యొక్క కృపాక్షేమములు వెంట ఉంచి మీరే మహిమ పొందుతూ రమ్మని సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాటకును తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యం ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక, ఆమెన్. మనకింత వరకు సహాయపడన్ తానప్పగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగను తనదు సాత్యము నేర్పించి కను పాపగా కాచే తనదు సాత్యము నేర్పించి కను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము. దయచేసి గాడ్ సర్వెంట్స్కి కౌన్సిలర్స్కి బుక్ రూమ్ దగ్గర అక్కడ మీకు భోజన సహవాసం ఉంటుంది. ఇప్పుడు సహోదరులు పాటలు పాడుతూ ఉంటారు. మరి సహోదరులంతా కూడా ఈ యొక్క ఎడమ వైపున ఉన్న స్టెప్స్ గుండా సెల్లార్లోకి వెళ్ళండి. సిస్టర్స్ అంతా కూడా కుడివైపున ఉన్న మరి స్టెప్స్ నుంచి మరి సెల్లార్లోకి వెళ్ళండి. అందరికీ ప్రైజ్ దలాడు. అవునండి, మీరు వెళ్ళిన తర్వాత